అందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్. సో 272 వీక్లీ రిఫ్రెషర్‌కి అందరికీ వెల్కమ్. సో ఒక 28 మంది జాయిన్ అయ్యారు. గుడ్ అండి. అందరూ టైం తీసుకొని రెగ్యులర్‌గా జాయిన్ అవుతున్నారు. అండ్ ఈ సండే ఈ వీక్లీ రిఫ్రెషర్ టాపిక్ ఏంటంటే ఇవాళ నా సమస్యలకి బాధ్యులు ఎవరు? రైట్. సో మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఏవో ఒక సమస్యలుంటాయి. ఎలాంటి సమస్యలైనా కావచ్చు. రైట్. సో ఏదో ఒక సమస్య అసలు లేని వాళ్ళంటూ ఉండరు. ఉన్నారు అనంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళు అన్నట్టే ఇక బేసిక్‌గా. సో అంటే అంతవరకు మన ప్రయత్నం అయితే అంతవరకు రీచ్ అవ్వడానికే. కానీ ప్రస్తుతానికైతే మనకి కొన్ని ఇష్యూస్, సమస్యలు ఉన్నాయి మన లైఫ్‌లో అన్నది గుర్తించడం, వాటి మీద ప్రయత్నం అది వాటిని తొలగించడానికి ప్రయత్నం చేయడం అన్నది ముఖ్యం. అదైతే మనకందరికీ తెలిసిందే. రైట్. సో ప్రయత్నం కంటే మనకు ముందు జీవన విద్య ఏం చెప్తుందనంటే మనిషి అన్న తర్వాత రైట్. సో నేను నెక్స్ట్ స్లైడ్‌కెళ్తాను. మనిషి అన్న తర్వాత మనకందరికీ ఆహ్, ప్రతి ఒక్కళ్ళకి ఏ ఏ ఏజ్ వాళ్ళకైనా, ఏ టైంలో అయినా, ఏ జెండర్ అయినా, లేకపోతే ఏ ఎక్కడున్నా, ఎప్పుడైనా మనిషికనన్నది ఒక బేసిక్ కోరిక అనేది ఉంది. ఏంటంటే ఎవ్రీవన్ వాంట్స్ టు బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్. కంటిన్యూయస్‌లీ. రైట్. సో ఇది అందరికి కోరిక. నేను సుఖంగా, సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాను అనన్నది ఎప్పటికీ సుఖంగా, సమృద్ధిగా ఉండాలనుకుంటున్నానన్నది ప్రతి ఒక్కళ్ళ కోరిక. కానీ అలా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అనంటే, మనకి ఏదో ఒక సమస్యలున్నాయి. ఏదో ఒకటి ఆహ్, ఇష్యూస్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన లైఫ్‌లో. రైట్. సో దానివల్ల మనం ఈ హ్యాపీగా ఉండలేకపోతున్నాం అని అనుకుంటున్నాం. రైట్. సో అది ఎంతవరకు కరెక్ట్ అనన్నది కొంచెం మనం వాలిడేట్ చేసుకుందాం. ఈ వీక్లీ రిఫ్రెషర్‌లో మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఇదొక అవకాశం. సో, అదొకటండి. నేను ఇంకోటి క్లారిఫై చేద్దాం అనుకున్నది ఏంటి అనంటే, లాస్ట్ 2, 3 వీక్లీ రిఫ్రెషర్స్ అయ్యాయి. మన సుమన్ గారు గాని, హరి గారు గాని, శివ గారు గాని తీసుకున్నది. ఆహ్, మన నేను అంటే కొంతవరకు నేను అన్నీ అటెండ్ అవుతున్నాను యాస్ ఎ పార్టిసిపెంట్‌గా. ప్లస్ నన్ను నేను రిఫ్లెక్ట్ అవ్వడానికి ప్లస్ అందరూ ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు, ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయనన్నది అంటే ఎందుకంటే మన ఈ వీక్లీ రిఫ్రెషర్ అటెండ్ అయ్యే ఆడియన్స్‌కి ఎంతవరకు మన జీవితంలోకొచ్చింది. ఈ జీవన విద్య కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ అర్థం అవ్వడంలో కానీ ఎంతవరకు ఎళ్లారు అననేది తెలుసుకుంటే, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోటి చూసాను. సో, చాలామంది ఎలాంటి క్వెషన్‌లు అడుగుతున్నారు అనంటే, ఇంకా యూ నో అసలు నా మీద ప్రయత్నం కంటే ఎంత ఉందో తెలియట్లేదు కానీ, ఎదుటి వాళ్ళు మీద ఫోకస్ ఎక్కువగా మన ఇప్పటివరకు మన జీవితం అంతా కూడా ఎలా ఉండిందంటే, ఇన్‌ఫాక్ట్ మన ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉంది అంటే, హ్మ్, ఆహ్, నే నాకంటే ఎక్కువగా వేరే వాళ్ళ గురించి చదువుకోవడం ఎక్కువగా ఉంది. వేరే వాళ్ళ గురించి, వేరే వాటి గురించి య నే ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా ఆహ్, యూ నో అ అ అంతా బయట ఎలా ఆస్తులు సంపాదించాలి, ఎలా హ్యాపీగా ఉండాలి బయట నుంచి అన్న దాని మీదనే ఫోకస్ ఎక్కువగా ఉంది గానీ అసలు నేనంటే ఏంటి? నా కోరికేంటి? నా ఆలోచనలేంటి? నా ఫీలింగ్స్ ఏంటి? అన్న దాని గురించి మనం ఎక్కువగా చదువుకోలేదు, నేర్చుకోలేదు. పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు మనం. రైట్. సో, అందుకని నేను చెప్పేదేంటంటే, ఈ వీక్లీ రిఫ్రెషర్స్ కూడా మన వర్క్‌షాప్స్‌తో పాటు వర్క్‌షాప్స్ అంటే ఆఫ్‌కోర్స్ కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది. దాంట్లో వేరే వాళ్ళ గురించి మనం ఎస్పెషల్లీ సంబంధాల గురించి మాట్లాడతాము. కానీ అది నా ఫీలింగ్ ఏంటి అవతల వాళ్ళ గురించి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది కానీ, ఇంకా అప్పటికి అలా వెళ్ళినా కూడా వేరే వాళ్ళ గురించనే మనం తీసుకుంటాం. ఎందుకంటే నేను బానే ఉన్నాను అనే ఇది ఒక ఇంప్రెషన్ వస్తుంటుందది. అది ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా చదువుకున్నాం, అలా పెరిగాం కాబట్టి. సో, తప్పులేదు. కానీ కొంచెం ఫోకస్ మన మీద మనం పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అసలు నా మీద నేనెలా ఉన్నాను? ఏంటి? నా కోరికలేంటి? అన్న వాటి మీద ఫోకస్. సో, అందులో ఒక టాపిక్ ఇవాళ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే మనిషి అన్న తర్వాత ఈ కోరిక, ఈ యాస్పిరేషన్ బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్ అయితే ఉంది. కానీ అది ఎందుకలా ఉండట్లేదనంటే నేను అనుకుంటున్నాను నాకేవో సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. ఇన్‌ఫాక్ట్ ఈ జీవన విద్యను నేర్చుకోవడానికి, దాంట్లో లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా నాకేవో అడ్డంకులున్నాయి, ఏవో సమస్యలున్నాయి. రైట్. సో, అది కూడా అయ్యుండొచ్చు. రైట్. సో, అవి ఉన్నాయి. వాటిని నేను నా జీవితంలోంచి ఎలా తీసేసుకోవచ్చు అనే దానికి ఒక ప్రయత్నం. అంటే ఇంకొక కాషన్ ఏంటంటే
ఇవన్నీ కూడా నా జీవితంలో కూడా నేను ఇంకా ప్రయత్నమే చేస్తున్నానండి. అంటే నా జీవితంలో ఈ సమస్యలు లేవు, ప్రాబ్లమ్సే లేవు అని నేనైతే చెప్పట్లేదు. నాకు ఉన్నాయి. కానీ నేను చేసే ప్రయత్నం కూడా నేను దాంట్లో కొంచెం కొంతవరకు నేను షేర్ చేసుకుందాం అన్నది నా ఒపీనియన్. సో, అదండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇది బేసిక్‌గా ఇంకొకసారి మళ్ళా పెడతాను. యాహ్! సో, హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఇష్యూస్? ఫర్ ద ఇష్యూస్ దట్ ఐ హావ్ ఆర్ ప్రాబ్లమ్స్ దట్ ఐ హావ్. నా సమస్యలకి బాధ్యులు ఎవరు అనన్నది. రైట్. సో, జనరల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టాపిక్ ఏదన్నా తీసుకుంటే నా వే ఆఫ్ ఇది ఏంటి అనంటే జనరల్‌గా అసలు ఈ ఇష్యూస్ అంటే ఏంటి? అసలు ఆ టాపిక్ అంటే ఏంటి అనన్నది ఫస్ట్ డిస్కషన్‌తో స్టార్ట్ చేస్తానండి. రైట్. అసలు ఇష్యూస్, ప్రాబ్లమ్స్, సమస్యలు అంటే ఏంటి? ఓకే. సో, మీరేమనుకుంటున్నారండి? జనరల్‌గా నాకో సమస్య ఉంది అంటే ఎవరన్నా అన్‌మ్యూట్ చేసి చెప్పొచ్చు. నాకో సమస్య ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలాంటివి? నేను ఆల్రెడీ కొన్ని లిస్ట్ చేశాను. ఇంకేమన్నా ఉన్నాయా? ఎవరన్నా? అసలు సమస్యలే లేని వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే కూడా షేర్ చేసుకోవచ్చండి. మీరేం చేశారు అన్నది కూడా షేర్ చేసుకోవచ్చు. సమస్యలు లేకుండా ఉండడానికి. అదే పెద్ద సమస్య. లేదండి. చిన్నయి కూడా సమస్యలు ఉన్నాయి అనుకుంటే సమస్యే. గిరిగారు నా ఆలోచనలే నా సమస్యలు. ఆ! సో, కొన్ని ఆలోచనలు ఎలాంటివుంటాయంటే కొన్ని అవి అట్లాంటివి ఆలోచిస్తే గూడా కొన్ని మనకి భయపడుతూ ఉంటాయో, లేకపోతే చెమటలు పట్టేస్తుంటాయి. ఇవన్నీ ఉంటాయి కొన్ని ఆలోచనలు. సో, ఆలోచనలు గూడా సమస్యలే. డెఫినెట్‌గానండి. గుడ్. ఇంకా ఎవరన్నా? ఆచార్య ఏ సమస్యకైనా నేనే కారణమని నేననుకుంటాను. మేము ఓకే. ఎస్ఎస్‌వై అని ఒక కోర్స్ చేస్తున్నాము. ఒక 15 ఇయర్స్ ఆహాహా! అయితుంది. మాకు సర్వశిక్ష ఆ అభియాన్ కోర్స్ ఏంటంటది? ఎస్ఎస్ఏ? ఎస్ఎస్‌వై. ఎస్ఎస్5. ఓకే. ఎస్ఎస్‌వై. హ్మ్. ఓకే. ఓకే. ఋషి ప్రభాకర్ గురూజీ అని సిద్ధ ఓకే. సమాధి యోగా క్లాస్ అని సిద్ధ సమాధి ఫస్ట్ యోగ. ఆ! 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 విన్నాను. విన్నాను. ఆ! ఆ! ఫస్టు మన మీదనే మనలోనే అనంతమైన శక్తి ఉంది. హ్మ్. నీవు దానిలో ఏదైనా నీ ఆలోచనలు నిన్ను నువ్వు మార్చుకోవాలని ఫస్ట్ మాకు అదే క్లాస్ చెప్తారు యాక్చువల్లీ. హ్మ్. 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 ఓకే. అయితే మన ఆలోచన విధానంతోటే మనకొచ్చే సమస్యలని మనం హ్మ్. దేనికైనా మనమే బాధ్యులమని నా ఒపీనియన్ ఆచార్య. రైట్. యాహ్! గుడ్ అండి. వెరీ గుడ్. వెరీ గుడ్ ప్రపోజల్. యెస్. నెక్స్ట్ అండి ఇంకెవరన్నా? నా సమస్య వచ్చేసి నార్సిస్టిక్ హస్బెండ్‌తో భరించడం. ఓకే. ఎడ్డం హ్మ్. అంటే తెడ్డం. హ్మ్. ఇంకా దానికి సొల్యూషన్ నేను వెతుక్కున్న సొల్యూషన్ ఏంటి అంటే, ఎక్కడికి అక్కడ ఆనకట్ట కట్టేస్తూ ఉన్నాను. హ్మ్. హ్మ్. ఐయామ్ ట్రైయింగ్ యాహ్! ఫ్రమ్ మై సైడ్ అన్నమాట. ఎందుకు అంటే ఇది ఇంకా హ్మ్. జీవితం, హ్మ్. వైవాహిక జీవితం. హ్మ్. కొడుకు అంటే ఒరేయ్ పక్కకెళ్ళిపోరా అని అనగలుగుతాను. రైట్. ఇది యాహ్! హరి సో సార్ దగ్గర నుండి నేర్చుకున్న విషయం అండి. ఓకే. భరిస్తావా? భరించు. హ్మ్. కాదంటావా? హ్మ్. వెళ్ళిపో. సో, పెట్టుకున్నాను లిమిట్స్. ఆ లిమిట్స్ క్రాస్ అయిన తర్వాత గూడా ఇంకా సమస్య ఉంది అనంటే, నా పీస్ ఆఫ్ హ్మ్. మైండ్ గూడా నాకు ఇంపార్టెంట్ గదా! సో, రైట్. నన్ను నేను ముందు దృఢపరుచుకునే ప్రయత్నం జేస్తున్నాను. ఓకే. సో, సంబంధాలు మంచి సంబంధాలు లేకపోవడం. ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ. ఓకే. అది ఇక్కడ లిస్ట్ చేశాను నేను ఆల్రెడీ. రైట్. మన ఓన్ ఫ్యామిలీలోనే సంబంధాలు మనకి మంచిగా లేకపోవడం. మోస్ట్‌లీ మన దగ్గర సమస్యలు ఎలా ఉన్నాయనంటే మీరందరూ చెప్పినట్టుగా ఇవే చెప్తాం. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నయి మనకి బాగా భరించినము, అన్నీ చేస్తూనే ఉన్నాము. ఇంకా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా! యాహ్! మీరన్నట్టుగా. సో, మనకేం చేయాలో తెలియట్లేదు ఇంకా. సో, ఇలాంటి సమస్యలతోటి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. రైట్. సో, కొంతమందికి డబ్బులు లేకపోవడము, ఆస్తులు లేకపోవడము, ఆర్ చిన్న ఇల్లు అని అనుకోవడము, లేకపోతే అసలు నా దగ్గర సొంత ఇల్లు లేదు అని అనుకోపోవడము, నా దగ్గర తినడానికి కూడా తిండి కరెక్ట్‌గా లేదు, కట్టుకోవడానికి బట్టలు సరిగ్గా లేవు అని అనుకోవడము, లేకపోతే ఏవైనా భౌతిక సౌకర్యాలు కరెక్ట్‌గా లేవు, ఇంట్లో వస్తువులు కరెక్ట్‌గా లేవు, కార్ లేదు నా దగ్గర అని అనుకోవడము. ఆ! ఒక బైక్‌తోనే అడ్జస్ట్ అయిపోతున్నాను అని అనుకోవడము.
సో ఇవన్నీ ఫిజికల్ ఫెసిలిటీస్ తోటి, రైట్? ఏంటి రాయట్లేదు. సో ఎనీవేస్, సో ఇవన్నీ మన దగ్గర ఇష్యూస్ ఉన్నాయి కదండి. సో ఇవి అలాగే కొంతమందికి ఏంటి, నాకు ఇక ఉద్యోగం రావట్లేదు, మార్కులు మంచిగా రావట్లేదు చదువుకునేటప్పుడు, లేకపోతే యూనో పదవి, యూనో ఉద్యోగం ఉంది కానీ ఏదో చిన్న పోస్ట్లో ఉంటున్నాను, లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతున్నాను, మ్యారేజ్ కావట్లేదు. సో ఇలాంటివన్నీ ఏవేవో ఇష్యూస్ ఉన్నాయి కదండి. చాలా అంటే వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టో వాళ్ళ వాళ్ళ యూనో కాంపిటెన్స్ యూనో దాన్ని బట్టి, సో అలా మనకి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రైట్? ఏవో ఆరోగ్య సమస్యలు, రైట్? కొంతమందికి యూనో ఒంట్లో బాగుండదు, కాళ్ళు బాగుండవు, నిద్ర సరిగ్గా పట్టదు, లేకపోతే ఏవో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రైట్? హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవో చాలా చాలా ఉన్నాయి, రైట్? అవి ఉన్నాయి. సో అవన్నీ, రైట్? సో ఇవన్నీ ఇంకా కొంతమందికి ఇంకా సంబంధాలు మంచిగా లేకపోవడం, మన ఓన్ ఫ్యామిలీతో కానీ, ఇంటి పక్కోళ్ళతోటి కానీ, మన పనిచేసే ఆఫీసులలో కానీ, మన బయట సొసైటీలో జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు. సో ఇవన్నీ చూస్తున్నాం కదండి. వీటినన్నిటిని మనం ప్రాబ్లమ్స్గా డిఫైన్ చేసాం, రైట్? దీస్ ఆర్ ఆల్ మన ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అని అంటున్నాం, మన లైఫ్లో ఉండే మన ఇష్యూస్ అని అంటున్నాం. ఇవన్నీ మన ఇష్యూస్ అయితే వీటికి ఇష్యూస్ అని అన్నది పేరిచ్చింది ఎవరు, రైట్? ఇది నా ఇష్యూ అని అంటున్నాం, రైట్? ఓకే, నా ఇష్యూ ఇది, నా లైఫ్లో ఉండే ఇష్యూ అని అంటున్నాం. నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే సంబంధాల్లో ఇష్యూస్ ఉండొచ్చు, డబ్బులు లేకపోయి ఉండొచ్చు, ఇవన్నీ నావి అని అంటున్నాం, రైట్? సో అది నా ఇష్యూ, రైట్? సో దీన్ని ఎవరు కరెక్ట్ చేసుకోవాలండి? ఇప్పుడు ఇష్యూ లేకుండా చేసుకోవాలి. మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, నా లైఫ్ గోల్ ఏంటి అని అంటే కంటిన్యూస్గా హ్యాపీగా సుఖంగా సమృద్ధిగా ఉండాలి అని అనుకుంటున్నాను అన్నది నా గోల్. అది అందరి గోల్ కూడా. మరి ఇష్యూస్ నాకు ఉన్నాయని నేను అనుకున్నప్పుడు అవి తీసి పారేసే అవసరం ఎవరిది? ఫస్ట్ థింగ్ మనం అడగాల్సింది, మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్ అది. నేనే ఆ. తీసేసాను. నేనే, రైట్? సో నా ప్రాబ్లం కాబట్టి నా లైఫ్లోంచి ఇది ఎలా ఉంటుందంటే, యూనో ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? మా ఇంట్లో వాళ్ళని పంపించాలా, నేను వెళ్ళాలా? నేనే వెళ్ళాలి కదా, రైట్? సో అంతేనండి. ఏదైనా సరే ఒక ఇష్యూ ఉంది అనంటే, ఒక సమస్య ఉంది అనంటే నేను కదా దాన్ని తీర్చాల్సింది. కానీ ఇప్పుడు మనల్ని మనం అడుగుతే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. మనం ఇప్పుడు నేనే దీన్ని రిజాల్వ్ చేసుకోవాల్సింది, నేనే ఈ సమస్యని, నా సమస్యని నేను తొలగించాల్సింది నా జీవితంలోంచి అని మనల్ని మనం అడిగినప్పుడు, నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అలా చెప్పగలుగుతున్నారు. కానీ మనము నిజ జీవితంలో అలా చేస్తున్నామా అన్నది కూడా ఒక క్వెషన్. ఎందుకంటే ఇప్పుడు మనల్ని మనం ఆ క్వెషన్ అడిగినప్పుడు మనం అవేర్‌గా ఉంటున్నాం. మనల్ని మనం అడుగుతున్నాం ఈ క్వెషన్‌ని అవేర్‌గా ఉంటూ. కానీ ఏం జరుగుతుందంటే జనరల్‌గా మన జీవితంలో మీరిప్పుడు ఈ వర్క్‌షాప్ అయిపోయిన తర్వాత ఆర్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత బయటికెళ్ళిన తర్వాత నాకు డబ్బులు లేవు. అసలు వాడు నాకు యూనో నా ఆఫీస్‌లో వాళ్ళు అసలు ఇంక్రిమెంటే ఇవ్వట్లేదు, సరిగ్గా జీతమే ఇయ్యట్లేదు, చాలా తక్కువ సాలరీలతో చేస్తున్నాను. ఆస్తులు లేవు. మా ఇంట్లో వాళ్ళు నాకు అసలు ఆస్తి పంపకాల్లో నాకు మోసం చేశారు. నాకు ఇవే గదండీ! వేరే వాళ్ళ మీద ఏస్తున్నాం గదండీ! నాకు మంచి పదవి రాలేదు. మా నాన్న నన్ను మంచి చదవనివ్వలేదు. మంచి ఇన్‌స్టిట్యూట్‌లో చదవనీయలేదు. లేకపోతే నా తమ్ముడో, అక్కో నాతోటి కోఆపరేట్ చేయలేదు. వాళ్ళు నాకేం చెప్పట్లేదు. రైట్? సో మంచి పదవి ఉండట్లేదు. అంటే ఎవరో నా కొలీగు నాకు నాతోటి కాంపిటీషన్‌గా వచ్చేసి ఆ పదవిని ప్రమోషన్ వాడు కొట్టేశాడు. ఓకే. నేను జీవితంలో సెటిల్ అవ్వలేకపోతున్నాను. ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. వాడు సామాన్లు ఇచ్చేటోడు నాకు మంచి అంటే అది ఫుడ్ సామాన్లు, రైట్? సో గ్రాసరీస్ ఎవరు నాకు మంచి సామాన్లు ఇవ్వట్లేదు. అంతా కల్తీ ఇస్తున్నారు. ఆహ్, బయట పొల్యూషన్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇవే గదా మనం చెప్పుకునేది. దాని రీజన్స్ అన్నీ. సంబంధాలు మంచిగా ఉండట్లేదంటే బయట ఇది ఇది మెయిన్ అండి మనకి, రైట్? సంబంధాలు మంచిగా ఉండట్లేదంటే నా భర్త మంచిగా ఉండట్లేదు. ఇంతకుముందు తను చెప్పారు. మంచిగా ఉండట్లేదు కరెక్టే. కానీ ఇది చూద్దాం అది గూడా, రైట్? భర్త మంచిగా ఉండట్లేదు. ఎదుటి వాళ్ళు మంచిగా ఉండట్లేదు. వేరే వాళ్ళు నా పక్క వాళ్ళు మంచిగా ఉండట్లేదు. ఏదో ఒకటి కంప్లెయింట్ చేస్తున్నారు, రైట్? వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు.
సో, అంతా కూడా మన సొల్యూషన్ ఎక్కడెతుక్కుంటున్నామో, మన సమస్యలకి సమాధానం ఎక్కడెతుక్కుంటున్నాం అంటే అంతా కూడా బయటనే చూస్తున్నామండి మన జీవితంలో. ఎప్పుడైతే ఇంతకుముందు మనం చేసిన ఎక్సర్సైజ్ మనల్ని మనం అసలు సమస్యలంటే ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు? అని మనల్ని మనం ఎప్పుడైతే క్వెషన్ యేసుకుంటామో, అప్పుడు మనకు కనపడడం స్టార్ట్ అవుతుందండి. ఈ సమస్య ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చగలరు? రైట్? నాకున్న సమస్య ఏదైతే ఒక సమస్య ఉందో, అది ఎవరు తీర్చుకోవాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని సమస్యని రికగ్నైజ్ చేయాలి గదా! దాన్ని గుర్తించాలి గదా! ఇదొక సమస్య నా జీవితంలో ఉంది అన్నది గుర్తించాలి. మేబీ అది గూడా చేయట్లేదేమో. దానివల్ల గూడా ఓకే. ఈ టాపిక్ అయితే ప్రస్తుతానికి గుర్తించిన తర్వాత అనుకుందాము. గుర్తించిన తర్వాత దాన్ని ఎలా తీర్చాలి? ఎవరు తీర్చాలి? సో, ప్రాబ్లమ్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రాబ్లమ్ అని అంటున్నాము అనంటే, ఇది ఇదొకటి మీరు ఆహ్, మేబీ బ్లైండ్‌గా బిలీవ్ చేయొచ్చేమో గానీ, బట్ ఒకసారి వెరిఫై చేసుకోండి. రైట్? ఒక ప్రాబ్లమ్ అని ఉంది అనంటే, దానికి ఒక ప్రాబ్లమ్ నా జీవితంలో ఒక ప్రాబ్లమ్ ఉంది అనంటే, దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుందండి. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ వితౌట్ ఎ సొల్యూషన్. సింపుల్‌గా చెప్పాలి అనంటే. ఒక సమస్య ఉంది అంటే దానికి సొల్యూషన్ డెఫినిట్‌గా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అదర్‌వైజ్ అలా అలా లేకపోయుంటే మనం ప్రయత్నం కూడా చేసేవాళ్ళం కాదు. అంతే గదండీ! ఒకవేళ దానికి సొల్యూషన్ లేకపోతే వదిలేసి ఉండేవాళ్ళం. అసలు దాన్ని ప్రాబ్లమ్‌గా ఐడెంటిఫైయే చేసేవాళ్ళం కాదు. నిజంగా చెప్పాలి అంటే. సో, ఇదొకసారి వెరిఫై చేసుకుందాం. మనకి జీవితంలో ప్రాబ్లమ్ ఉంది అనంటే దానికి డెఫినిట్‌గా సొల్యూషన్ ఉంది అని తెలుసు. కానీ దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో తెలియట్లేదు మనకి. దాన్ని ఎలా పరిష్కరించాలో తెలియట్లేదు. రైట్? సో, ఇదొక్కటి మనం గుర్తుకోవాల్సిన విషయం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లమ్ ఉంది అని మనం గుర్తించామనంటే, అది నిజంగా ప్రాబ్లమేనా అన్నది కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయమేనండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏదో మన ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండదండి. ఏదో ఒకటి జరుగుతుంది. దాన్ని ప్రాబ్లమ్ అని ఒక ముద్ర యేస్తున్నాం మనం. ఏదో ఒక ఇబ్బంది జరుగుతుంది మనకు. అంటే ఏదో మనం అన్‌కంఫర్టబుల్ స్టేట్‌కెళ్తున్నాం. హ్యాపీనెస్‌కి ఆపోజిట్ అనమాట బేసిక్‌గా ఇది. ఏదో ఒక అన్‌కంఫర్టబుల్ స్టేట్‌కెళ్తున్నాం. ఏదో ఒకటి జరిగింది. ఒక వస్తువు ఉందో, లేకపోతే మనుషులున్నారో, లేకపోతే ఒకళ్ళ బిహేవియరో, లేకపోతే ఏదో ఒకటి. సో, ఒకటి జరుగుతుంది. దానివల్ల నా ఎక్స్‌పెక్టేషన్‌కి అతీతంగా అంటే నాకొక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. దానికి కాకుండా వేరే విధంగా జరుగుతుంది కాబట్టి, దాన్ని ఒక ప్రాబ్లమ్ అదొక సమస్య అని లేబులేసింది కూడా మనమే. అందుకే చూడండి నాకున్న ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకుండవు. కొంతమందికుండొచ్చు. బట్ అందరికీ అవే ప్రాబ్లమ్స్ ఉండాలనేం లేదు. ఇట్స్ నాట్ యూనివర్సల్. ఓకే. మనం జనరల్‌గా జీవన విద్యలో మాట్లాడుకునే వాల్యూస్, ఈ విలువలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. ఈ సమస్యలు అననేవి యూనివర్సల్ కావు. నాకుండే సమస్యలు, వేరే వాళ్ళకుండే సమస్యలు చాలా వరకు డిఫరెంటేనండి. 99% డిఫరెంట్. ఇద్దరికి ఏదో మ్యాచ్ అయితుండొచ్చు. సిమిలర్‌గా ఉంటుండొచ్చు. అది కూడా ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఉండవు. హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు కానీ, ఒకళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒకళ్ళకి కాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, ఆ 2 డిఫరెంటే అప్పటికైనా గూడా. హెల్త్ ఇష్యూ అయినా గూడా. సో, అలా విధంగా చూస్తే ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఏదో విధంగా ఉంటాయి. అందరికీ అంటే యాహ్! 100% కూడా చెప్పను. ఎందుకంటే కొంతమంది రియలైజ్డ్ వాళ్ళు ఉండొచ్చు. దాన్ని ప్రాబ్లమ్ లాగా చూడకపోయి ఉండొచ్చు. ఏదో అంత ఇష్యూస్ కూడా నిజంగా ఉండకపోవచ్చు. రైట్? సో, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం ఎలా చేస్తున్నాము? అసలు ఎందుకు చేస్తున్నాము? దాన్ని ప్రాబ్లమ్ అని ఎందుకు అంటున్నాము అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎలా అంటే దాన్ని మనకి కావాల్సిన విధంగా మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి డిఫరెంట్‌గా ఉంటున్నాయి అక్కడ సిట్యుయేషన్. ఓకే. సో, అయితే ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎదుటి సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఒక వస్తువు కానీ, లేకపోతే నేచర్‌లోది గానీ, సొసైటీలో కానీ, ఇంట్లో ఫ్యామిలీలో కానీ, సో, ఉండే సిట్యుయేషన్ మనకు కావాల్సిన మన ఎక్స్‌పెక్టేషన్ దానికి విరుద్ధంగా ఉంది. దాన్నేమన్నా మార్చగలమా?
ఆ సిట్యుయేషన్‌ని మనం ఏమన్నా మార్చగలమా? మార్చొచ్చేమో, కానీ ఎంత ఎఫర్ట్ పెట్టాలి? రైట్? సమస్య బయట నుంచి ఉండొచ్చు. ఒక మన ఎక్స్‌పెక్టేషన్‌కి అతీతంగా ఏదో ఉండొచ్చు. సో, బయట వాటిని ఇప్పుడు నేచరే ఉందండి. పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ అనేది ఒక సమస్యే గదా! గ్లోబల్ వార్మింగ్ అది కూడా జరుగుతుంది. ఓకే. ఇవన్నీ జనరల్‌గా పెద్దగా చెప్పుకునే వర్డ్స్ ఇవి. అందరికీ ఉండే ప్రాబ్లమ్సే కదా ఇవి. రైట్? వాటి మీద ఎఫెక్ట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా చూయిస్తుంది. హెల్త్ విధంగానో ఏదో విధంగా ఒక చూస్తుంది. రైట్? సో, ఇప్పుడు పొల్యూషన్ ఏమన్నా చేయగలమా? దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకుంటే, పొల్యూషన్‌ని నేనేమన్నా చేయగలనా? ఎంత ఎఫర్ట్ పెట్టగలను? మన నుండే మొదలవ్వాలి గదా! కరెక్ట్. ఓకే. సో, అది నేనొచ్చేది అక్కడికేనండి. రైట్. సో, ఎగ్జాక్ట్‌లీ. రైట్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, అరే! పొల్యూషన్ పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది గదా! సో, పొల్యూషన్ ఆపేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇంక బయటికి. ప్లాస్టిక్‌ని బంద్ చేద్దాం. రైట్. అందరికీ ఇట్లా ప్రసారం చేద్దాం. ఓకే. ఆహ్, యూ నో ఇది ఎన్‌జీఓస్ ఉన్నాయి. చాలా ఎన్‌జీఓస్ ఉన్నాయండి. చేస్తున్నారు. వర్క్ చేస్తున్నారు. చేయొద్దని చెప్పట్లా. సో, ఏమంటున్నానంటే ఇక్కడ, ఆ సమస్యని మనము అది ఎంత అద ఇప్పుడు దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి అనంటే, మనం ఆఫ్‌కోర్స్ అందరి సమస్య ఇది. పొల్యూషన్ అన్నది, గ్లోబల్ వార్మింగ్ అనేది అందరికీ ఉన్న సమస్యనే కాదనట్లేదు. అందరి సమస్యను పరిష్కరిద్దాం అని అనుకుంటున్నాం మనం. ఎంత ఎఫర్ట్ పెట్టాలండి? చాలా ఎఫర్ట్ పెడుతున్నారు ఆల్రెడీ. చాలా ఎన్‌జీఓస్ ఉన్నాయి. చాలా ఆహ్, చాలామందున్నారు ఇలా వర్క్ చేయడానికి. బట్ మీరన్నట్టుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పొల్యూషన్ అంటే ఏంటో అర్థమైందా నాకు? నా నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, ఆ పొల్యూషన్ అంటే ఏంటి? దాని మూల కారణం ఏంటి? దాన్ని నేనేం చేస్తున్నాను? దానికి నేనేం చేస్తున్నాను? అది దాంట్లో నా రెస్పాన్సిబిలిటీ, నా రోల్ కూడా ఉంది అని అనేది గుర్తిస్తున్నామా? మనకి తెలియకుండా కూడా ఎన్నో వస్తువులు ఇప్పుడు పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎన్నో వస్తువులు మనం వాడుతున్నాము. మనం బజార్‌లో కొంటున్నాము. దానివల్ల ఎంత పొల్యూషన్ అయితుంది అన్నది మనం ఎంత ఆలోచిస్తున్నాం. దానివల్ల నా ఓన్ హెల్తే ఎంతవరకు బావుంటుంది అన్నది మనం ఎంతవరకు చూసుకుంటున్నాం. రైట్? సో, అది నేను చెప్పబోయేది అదేనండి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు నా గురించి నేను చూసుకుంటున్నప్పుడు, నాకు ఈ పొల్యూషన్ గురించి అర్థమైనప్పుడు, నేను నా నా రెస్పాన్సిబిలిటీని నేను కరెక్ట్‌గా నిర్వర్తించినప్పుడు, ఎంత చేయగలిగితే అంత. కంప్లీట్‌గా ప్లాస్టిక్స్ బ్యాన్ చేసి, చాలా హెల్తీ ఫుడ్డు, బాగా డబ్బులు ఖర్చు ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్, నేచురల్ ఫుడ్ కొనాలంటే కూడా రేట్లు చాలా ఎక్కువ పెట్టాలి. అన్ అది కూడా అవసరం లేదండి. కానీ అట్‌లీస్ట్ మనము నాకు ఎంతవరకు వీలవుతుందో అంత ఎఫర్ట్ నేను పెడుతున్నానా లేదా అన్న దాని మీద మన ప్రయత్నం చేస్తూ ఉంటే మనల్ ఆ ఎఫర్ట్ చాలండి. అది అలా ప్రతి ఒక్కళ్ళము మనతో స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఇలా అనుకుంటే అందరూ ఎఫర్ట్ పెడతారు. అది స్లోగా వ్యాపిస్తుందండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కసారిగా బయటికెళ్ళిపోయామనుకోండి, బయట వాళ్ళనే మార్చడానికి, బయట థింగ్స్‌నే మార్చడానికి ఎఫర్ట్ పెడుతున్నామనుకోండి, అది అందరూ అలాగే చేస్తే అందరూ అలా చేయట్లేదు. వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు కూడా పెడుతున్నారు. పెట్టట్లేదని కాదు. కానీ అర్థం కాకుండా పెడుతున్నాం. రైట్? అందుకనే ఇంకా పొల్యూషన్ ప్రాబ్లమ్ ఎక్కువవుతుందే కానీ, సమస్య తీరట్లేదండి. నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మనల్ని మనం అడిగితే పొల్యూషన్ రోజు రోజుకి పెరుగుతుందా? తగ్గుతుందా? పెరుగుతుంది సార్. ఇంక్రీజింగ్ గదా! రైట్. సో, మరి అందరూ ప్రయత్నం చేస్తున్నారు గదా! చేయట్లేదా? ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? వేరే వాళ్ళు చేయట్లేదు అని అనుకుంటున్నాం మనం. ఖచ్చితంగా అది మాత్రం చెప్తాం మనం. మీరందరూ కూడా పొల్యూషన్ తగ్గడానికి ఎవరు ఎఫర్ట్ పెట్టట్లేదండి చెప్పండి నాకు ఎవరన్నా? ఎవరన్నా ఎఫర్ట్ పెట్టని వాళ్ళున్నారా? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎవరు పెట్టట్లేదు. చెప్పాలంటే ఆ! ఎవరం పెట్టట్లేదు సార్. పాలిథీన్ పెట్టట్లేదు బ్యాగ్స్ అని తెచ్చుకుంటున్నామా షాప్స్‌లో నుండి? ఆ! మన కానీ బ్యాగులు మనం మీరేంటి ఆ! మోసుకెళ్తున్నామా?
వేరే ఆప్షన్ లేక కదండి. కానీ మీకు ఎఫర్ట్ అయితే పెట్టాలని ఉందా లేదా? అది చెప్పండి. ఉంటుంది. కాకపోతే ఎగ్జాక్ట్లీ. పరిస్థితులు ఎవరు మోసుకెళ్తారో ఆడిస్తాడు గదా! తెచ్చేసుకుంటే అయిపోయే. కానీ ఎక్కడ మీరు మొదలవుతుంది? కుప్ప మొదలవుతుంది. కరెక్టేనండి. కానీ మళ్ళీ మీకైతే నేను మీకు మా పొల్యూషన్ ఇంట్లో తగ్గించాలి, ఎఫర్ట్ చెప్పని పెట్టాలి అనే కబుర్లు ఆప్షన్, ఒక ప్రయత్నం చేయాలనైతే ఉందా లేదా? ఉంది గిరిగారు, సార్. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్ ఐ వాంట్ టు ఆచరణలో కన్వే లేని టుడే మార్నింగ్. ఆలోచన. గిరిగారు, యా, ఇదే చెప్పండి. పాయింట్ నేను పొద్దున్న చెప్పింది ఇదే పాయింట్. 100% జీవన విద్య నేను ఆచరిస్తున్నాను. ఎక్కడ డ్రాబ్యాక్ అన్నారే, ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, మనకి సోర్సెస్ ఉండదు, అందరికి ఉంది మనసులో. అంటే జీవన విద్య ఎగ్జాక్ట్లీ నేను 100% జీవన విద్య ఆచరిస్తాను. ఎట్లా అంటారా, అల్టిమేట్ గోల్ కంటిన్యూస్ హ్యాపీనెస్. నేను ఒక్క క్షణం కూడా బాధపడను. ఓకే, క్యారీ ఆన్ సార్. ఇదే పాయింట్ నేను పొద్దున్న చెప్పింది, సేమ్ ఇదే పాయింట్. యా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే నా వరకు ఎవరైనా మిమ్మల్ని మీరు అడిగితే ఎఫర్ట్ పెట్టాలని ఉంది, కానీ పెట్టలేకపోతున్నాను. అదండి. మీరు ఇప్పుడు ఏంటంటే వేరే ఆప్షన్ లేక మీరు అలా చేస్తున్నారేమో కానీ, బట్ మనల్ని మనం అడిగితే ఈ పొల్యూషన్కి నేనేమైనా ఎఫర్ట్ పెట్టాలా వద్దా అంటే పెట్టాలి అని అనుకునే వాళ్ళం ఉంటాం. మన నేచర్ మంచిగా ఉండాలా వద్దా అని అనుకోవడానికి మనకి మంచిగా ఉండాలని అనుకుంటాం. మనం అందరికీ అన్నిటికీ మంచి చేయాలని అనుకుంటాం. మన కోరిక కూడా అదే, రైట్? కానీ అలా ఉండలేకపోతున్నాం. సో బేసిక్గా రైట్. సో అందుకనే నేను అనేది ఏంటంటే ఎఫర్ట్ అయితే ఎవరు ఎంత పెట్టగలరు అని అన్నది ఒక్కొక్కళ్ళకి వేరీ అవుతుంది. మీరు చెప్పినట్టుగా ఓకే, మనము యూనో ప్లాస్టిక్ బ్యాగ్లు అవాయిడ్ చేయలేకపోతున్నాము. ఎందుకు అనంటే వాళ్ళ యూనో సామర్థ్యం బట్టి, యూనో వెళ్ళేటప్పుడు గుర్తుండట్లేదు బ్యాగ్ తీసుకెళ్ళాలని, లేకపోతే యూనో ఆ ఇంట్లో లేవు, లేకపోతే యూనో ఏదో ఒక లేజినెస్, ఏదో ఒక అది దట్ ఈజ్ అ రూట్ కాజ్. నేను చెప్పేది బేసిక్గా ఒకటి ఏంటంటే ఒక లేజినెస్సో లేకపోతే ఒక రూట్ కాజో ఏదో ఉంటుంది అది, రైట్? సో మన ఫోకస్ అంతా కూడా ఇట్లా ఇప్పుడు నేను యూనో పొల్యూషన్కి నేను కూడా చేస్తున్నాను అని అంటున్నారు, కానీ రూట్ కాజ్ మన మెయిన్ ఎఫర్ట్ అయితే అలా ఉండకూడదు అనే దానికే ఎఫర్ట్. కానీ అలా చేయలేకపోతున్నాం ఎందుకంటే ఏదో ఒకటి అడ్డొస్తుంది మనకి, ఏదో ఒక ఇష్యూ ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. ఆ చిన్న సమస్యను పట్టుకుందాం మనం, రైట్? సో అందరికీ కావాల్సింది ఏంటి, అందరూ ఎఫర్ట్ పెట్టాలనుకున్నది ఏంటి అని అంటే ఈ సమస్యలు ఉండకూడదనే ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ ఏంటి అనంటే బేసిక్గా ఈ ఈ ఇది నా నుంచి మొదలవ్వాలి. అసలు సమస్య ఏంటి, నా సమస్య ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఆ సమస్య అనేది లేబుల్ నేనేసాను కదా. యాక్చువల్గా ఇది నాకు సమస్య అన్నది ఆ లేబుల్ వేసింది నేనే. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఎఫర్ట్ పెట్టాలి అని చెప్తున్నాను నేను. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే యూజువల్గా బయట చూస్తున్నాం, ఇది పొల్యూషన్ అంటున్నారు ఒకళ్ళు దాన్ని, లేకపోతే ఒక హెల్త్ ఇష్యూ అంటున్నారు, లేకపోతే ఏదో ఏదో నా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. ఇవన్నీ కూడా అవసరమే కదా, మనకి డబ్బులుగా అవసరమే, ఫిజికల్ ఫెసిలిటీస్ కూడా అవే కదా, మన జీవన విధి చెప్పింది కూడా అవసరం అనే చెప్తుంది. కానీ ఏదో ఒకటి అర్థం కాలేదు, దానికి ఒక రూట్ కాజ్, మూలం అని ఉంది కదా, ఆ మూలాన్ని గుర్తిద్దాము అని చెప్తున్నాను నేను ఇక్కడ బేసిక్గా. ఆ మూల్యాన్ని గుర్తించడానికి ఈ ఇవాల్టి డిస్కషన్ బేసిక్గా. అందుకనే ఇప్పుడు మనం ఏంటంటే నేను ఇక్కడ అడిగిన క్వశ్చన్లు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చేవండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మన హెల్త్, మన బాడీ కూడా మన బయటనే ఉంది. దానికి వచ్చే ఇష్యూస్ కూడా మళ్ళీ బయట నుంచే వస్తున్నాయి, ఇంకా బయట నుంచి మన బయట నుంచే వస్తున్నాయి. సో ఎప్పుడైతే వీటిని మనం గుర్తిస్తామో ఇవి బయట నుంచి వస్తున్నాయి, కానీ దాని రూట్ కాజ్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను అర్థం చేసుకున్నానా, నా గోల్ ఏంటి అని అన్నది నేను అర్థం చేసుకున్నానా అన్నది ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు మనకి కరెక్ట్గా అర్థమవుతుందండి. రైట్. ఓకే, ఒకసారి లైన్స్ ఎందుకు రావట్లేదు అని చూస్తున్నాను. రైట్. ఓకే, సో ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయండి ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో? ఈ క్వశ్చన్లు అన్నీ కూడా మనం అసలు ఈ క్వశ్చన్లు మనల్ని మనం ఎంతవరకు అడుగుతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సమస్య ఉంది,
మన లైఫ్‌లో మీరు ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను అడిగితే చెప్పింది కాదు నేను చెప్పేది. మన లైఫ్‌లో ఎప్పుడైతే ఒక సమస్య వచ్చిందనుకోండి, ఎంత టైము మనల్ని మనం అడుగుతున్నాము. ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొచ్చింది? నా లోపల ఏ సామర్థ్య లోపం వల్ల వచ్చింది? దీన్ని నేను ఎలా నా సామర్థ్య లోపాన్ని నేను ఎలా తీర్చుకోగలను? కొన్ని సమస్యలు మనం తీర్చలేకపోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ ఉందండి. హెల్త్ ఇష్యూ అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చింది. రైట్? కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీ కూడా ఆహ్, యూనో కొంచెం కొంచెం స్లోగా డిటీరియరేట్ అవుతుంది. కానీ దాన్ని మనం ఏం చేయలేం. కానీ అట్‌లీస్ట్ ఉన్నదాన్ని కరెక్ట్‌గా ఉంచుకోవడానికి దానికి ఇప్పుడు ప్రెజెంట్ ఉండే హెల్త్ ఇష్యూస్ వల్ల ఎన్ అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాని మూలం ఏంటి? దానికి కారణం ఎవరు? అన్నది ఎంతవరకు మన లైఫ్‌లో మనది మనం చూసుకుంటున్నాము? మన ఫోకస్ అంతా కూడా బయటనే ఉందా? మన కిరాణా కొట్టువాడు ఎక్కడో మనం మాల్‌లోనో, మోర్‌లోనో, రిలయన్స్ ఫ్రెష్‌లోనో ఎక్కడో కొంటున్నాం కదా వస్తువులు. వాడు కరెక్ట్‌గా ఇవ్వట్లేదు. అంతా కల్తీవి ఇస్తున్నారు ఈళ్ళు. మన మీద బ్లేమ్ ఇస్తున్నాం. రైట్? రైట్. సో, ఆఫ్‌కోర్స్ మనకు దాని వల్ల దానికి మించి వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. కానీ వెతకడానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం? అసలు వెతకడానికి కాదు. వేరే ఆప్షన్స్ ఉన్నాయని కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య నా దగ్గరే ఉంది. నాకు కరెక్ట్‌గా అర్థం కాలేదనన్నది ఎంతవరకు పెడుతున్నాం? వాళ్ళ మీద బ్లేమ్ ఏసేస్తాం అంతే. ఏసేసి అక్కడ ఊరుకుంటాం. అక్కడితో ఆగిపోతున్నాం. రైట్? సో, ప్రస్తుతానికైతే నా ఫోకస్ అంతా కూడా నేను ఈ ఫిజికల్ ఫెసిలిటీస్, హెల్త్ వరకే పెడుతున్నానండి. ఈ సంబంధాలకి మేబీ నెక్స్ట్ సెషన్‌లో మనం పెడదాం. ఇంతకుముందు ఆహ్, ఒక ఒక ఆవిడ మనకి చెప్పారు గూడా. సమస్యలు నా హస్బెండ్ వల్ల అని గూడా చెప్పారు. బట్ ఆహ్, అది దానికి కూడా మనకి దొరుకుతుందండి. బేసిక్‌గా సమాధానం మనకి ఈ సమాధానం నేను చెప్పనండి. ఈ జీవన్ విద్య అనేది కూడా వీటికన్నిటికి కూడా సమాధానం జీవన్ విద్య చెప్పదండి. జీవన్ విద్యతో నాకు సమాధానాలు అన్నీ తెలిసిపోతాయి, అర్థమైపోతాయననడం కూడా ఒక భ్రమనే. ఫ్రాంక్‌గా చెప్పాలి అనంటే. సో, మరి ఎలా తెలుసుకోవాలి దీనికి సమస్య అనంటే, ప్రాబ్లమ్ ఏంటంటే అదే ప్రాబ్లమ్ ఉంది అని ఐడెంటిఫై చేస్తే, అది నా లోపల నేనే చెక్ జేసుకోవాలి. నా సమస్యకి సమాధానం నా దగ్గరే ఉంది. జీవన్ విద్య కూడా ఒక మాధ్యమమే. ఒక వస్తువే. రైట్. ఒక వస్తువు వల్ల నాకు అనారోగ్యం వస్తుంది అని ఎలా అనుకుంటున్నామో, జీవన విద్య వల్ల అనారోగ్యం కాదు. బట్ ఇంకోటేదో వస్తుంది. అంతే. దాన్ని నేను ఉపయోగించుకుంటున్నానా అన్నది చెక్ చేసుకో అంటున్నాను నేనిక్కడ. అది ఎవరు చెక్ చేసుకోవాలి? మనది మనమే. రైట్? సో, అంతేనండి. ఈ హెల్త్ 100% ఇష్యూస్ సార్. కానీ ఇట్ ఈస్ వర్కింగ్ చెప్పండి. ఔట్ ఫర్ మీ వెరీ వెల్. నాకు చాలా వర్కౌట్ అవుతుంది. హ్మ్. ఆహ్, నువ్వెందుకు నాతో ఇలా కంటే, ఎందుకు హ్మ్. ఇలా జరుగుతుంది? నా హద్దుల్లో నేనెక్కడ నన్ను నేను ప్రశాంతంగా పెట్టుకోగలుగుతాను అని నాలో హ్మ్. నుండే నాకు చాలా ఆన్సర్స్ వస్తున్నాయి సార్. నౌఎడేస్ ఐ యామ్ నాట్ ఆస్కింగ్ ఎనీవన్ ఫర్ ద హ్మ్. సొల్యూషన్ ఫర్ మీ, మై ప్రాబ్లమ్. నాకు నాలో అంతేనండి. నుండే వస్తున్నాయి. ఎక్కడ అనేది. అక్కడితోటే ఆగిపోండి. అక్కడితోటే ఆగిపోండి. అంతే. ఇంకా నా సమస్యలు నేనే పరిష్కరించుకోవాలి. నా దగ్గరే ఉన్నాయి. దానికి సమాధానం నా హ్మ్. దగ్గరే ఉంది. దాని మీద ప్రయత్నం చేస్తూ ఉండండి అంతే. అంతే. ఏమీ హ్యాపీగా లేదండి. అనిపిస్తుంది సార్. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ! ఫస్ట్ మనసు అంతేనండి. మన ఎన్విరాన్మెంట్ అల్లకల్లోలము క్లియర్ అంటారు అవుతుంటది. గదా! అది ఇది తగ్గిపోయినాయి సార్. హ్మ్. స్టార్మ్స్ హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లోపల నేనొక ప్రశాంతతని అనుభవిస్తున్నాను. ఐయామ్ ఫీలింగ్ హ్మ్. లైక్ ఐ యామ్ సేఫ్‌గార్డెడ్ విత్ అ మైసెల్ఫ్. ఐ యామ్ అంతే. ప్రొటెక్టెడ్ విత్ మైసెల్ఫ్. యెస్. అంతే. యెస్. వై అదర్స్ యెస్. షుడ్ ఏ వెపన్ అయినా గూడా ఇప్పుడు నాకెలా అంటే ఎవరు ఎన్ని రాళ్ళేసినా గూడా హ్మ్. హాయిగా కెజల్ ఓకే. నా కెజల్ బిల్డ్ అవ్వడానికి ఇంత హ్మ్. బాగా దొరుకుతుందా? వావ్! అనుకుంటున్నాను. ఓకే. సో వావ్! యూ ఆ! పీపుల్ ఆల్ త్రో ఆల్ ద స్టోన్స్ అట్ మీ అండ్ హ్మ్. లెట్ మీ బిల్డ్ ద స్ట్రాంగెస్ట్ కెజల్ ఫర్ మైసెల్ఫ్ అన్నట్టు అనిపిస్తుంది. పంజరంలో వావ్! చిలకను. హ్మ్. ఓకే. బాగా ఇవాళ చెప్పారండి. పంజరంలో వెరీ చిలకను. నైస్. నో ఇష్యూస్. బట్ అక్కడ నా కెజల్ బిల్డ్ అవుతోంది. ఇట్ హ్మ్. ఈస్ హ్మ్. ఓన్లీ బికాస్ ఆఫ్ మై థాట్ ప్రాసెస్, పాజిటివ్ థింకింగ్. ఎందుకు ఈయన నాతో కంటే, సరే
ఎలా నేను హ్మ్. వస్తున్నాను. ఇట్ విల్ పాసిబుల్ సార్. ఇట్ ఈస్ పాసిబుల్. అంతేనండి. అంతేనండి. సో, వెరీ గుడ్. బాగా చెప్పారండి. మంచి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. సో, అంతేనండి. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ వచ్చాయంటే మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు. నా క్యాజిల్‌ని నేను బిల్డ్ చేసుకుంటున్నాను. రాళ్ళేస్తే దాన్ని ఉపయోగించి నా క్యాజిల్‌ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాను. సో, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. ఒక ప్రాబ్లమ్ మన దగ్గరకొచ్చింది అనంటే, దాన్ని సాల్వ్ చేసామంటే దట్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్ బై ఇట్‌సెల్ఫ్. దాని వల్ల మళ్ళా ప్రాబ్లమ్ రాకుండా ఎలా ఉండాలి అనన్నది కూడా అర్థమవుతదండి. ఇదే ప్రాబ్లమ్ మళ్ళా రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు? మనం ఫ్యూచర్ ఏమో ఎలా ఉంటుందో అని ఎంత భయపడతాం కదండీ! దిస్ ఇట్‌సెల్ఫ్ మన ప్రెజెంట్, మన నౌ, మన ప్రెజెన్స్ ఎలా ఉందో అది దాంట్లో మనం అవేర్‌గా ఉన్నాము అనంటే, ప్రెజెంట్ ప్రాబ్లమ్‌ని మనకు సాల్వ్ చేసుకోగలుగుతున్నాము అనంటే, మనకి మనం అవేర్‌గా ఉండి, థాట్ విల్ బికమ్ యువర్ క్యాసిల్. ఎవ్వరు ఏం చేయలేరండి. వాళ్ళింకా ఆహ్, బయట నుంచి మనకి ఇష్యూసే రావు. ఉండవు కూడా. వాటిని ఇష్యూస్‌లో అది ప్రాబ్లమ్ అని ఒక ట్యాగ్ కూడా ఎయ్యమండి. ఆటోమేటిక్‌గా, ఆటోమేటిక్‌గా మన మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్‌గా మనల్ని మనమే సెట్ చేసుకుంటాం. అది సెట్ అయిపోతూ ఉంటుంది కూడా. సో, మనల్ని మనం ఒక క్వెషన్ అడుక్కుందామండి. ఆహ్, ఇప్పుడు ఎలా అంటే ఈ చుట్టుపక్కల మ మ మన ఎవ్వరు కూడా ఎదుటి వాళ్ళని కావాలని బాధించరు కదండీ! సో, ఎదుటి వాళ్ళు అంతా ఎన్విరాన్మెంట్ అంతా బాగున్నప్పుడు అంతెందుకండి ఎదుటి వాళ్ళ గురించి వదిలేద్దాం. నేచర్ గురించి చూద్దాం. మనం ఎంత ఎ ఎంత్ నేచర్‌ని ఆహ్, ఇప్పుడు ఒకలాగుందనుకోండి. ఇప్పుడు ఒక మంచి గ్రీనరీ ఉంది. మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. ఆహ్, సో, అలా ఉన్నప్పుడు మనం ఇలా ఉంటే బావుంటుంది కదా! నేచరు యూ నో పచ్చదనం గ్రీన్‌గా కాకుండా యెల్లో కలర్‌లో ఉంటే బావుండదు కదా! అట్లా ఎవరు అనుకోము కదండీ! ఆల్రెడీ ఒక విధంగా ఉన్నప్పుడు దాన్ని అలా యాక్సెప్ట్ చేసేసాం మనం. రైట్? ఒకటి ఒక విధంగా ఉంది అనంటే దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అది అప్పుడు మంచిగా అనిపిస్తది. ఓకే. ఈవెన్ పొల్యూషన్ కూడా పొల్యూషన్ అలా ఉంది అని అన్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాని మీద ఏం చేయాలో తెలుస్తదండి. హ్యాపీగా ఉంటాం అప్పుడు. దాని మీద ఎలా పని చేయాలి? నాకు అర్థమైంది. దాని మీద నేనేం చేయాలి? నా రోల్ ఏంటి? నేనేం చేయగలను? దాని మీద ఏం ఎఫర్ట్ పెట్టగలను అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో, దాని మీద మనం హ్యాపీగా ఉంటామండి. సో, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. రైట్. సో, అలాంటివి ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి? నమస్తే అండి. నమస్తే అండి. ఈ అదే జీవన విద్య పాయింట్స్ అన్నీ అర్థమయ్యాయి. కరెక్టే. అందరూ కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళు హ్యాపీ. సో, నా ప్రాబ్లమ్ అంటే నేను అర్థం చేసుకున్నాను నేను మారాలి అని తెలుస్తుంది. సో, హ్మ్. నా ప్రాబ్లమ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ లైక్ ఇన్‌స్టంట్ రియాక్షను, షార్ట్ టెంపరు. హ్మ్. అది అంటే సమాధానానికి సమాధానం చెప్పడం. హ్మ్. సో, దానివల్ల డిస్కషన్స్ అవి చిన్నవే ప్రాబ్లమ్స్ మేబీ. హ్మ్. హ్మ్. పిల్లల విషయంలో లైక్ చదవడం లేదంటే రోజు జంక్ ఫుడ్ తినడం. చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఏమీని. హ్మ్. పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. హ్మ్. సో సో కానీ నా స్వతహా ఉన్న బిహేవియర్ వల్ల ఈ షార్ట్ టెంపర్, ఇన్‌స్టంట్ రియాక్షన్ అది ఎలాగా ఆహ్, హ్మ్. అంటే ఇంట్లో వాతావరణం హెల్ప్ చేయాలి గదా! అన్న మైండ్‌సెట్‌తో నేను పెట్టేసుకొని అనిపిస్తుంది ఒక్కోసారి. లేదు హ్మ్. మీరంటారు వాళ్ళ మీద ఎవరు డిపెండ్ అవ్వకూడదు హ్మ్. అంటారు. కరెక్టే. హ్మ్. అది యాక్సెప్ట్ చేశాను. సో, హ్మ్. అప్పుడప్పుడు కామ్‌గా ఉన్నప్పుడు బావుంటది. కొన్ని ఐ మీన్ ప్రతి చిన్నదానికి నేనే రియాక్ట్ అవుతున్నానని తెలుసుకున్నా. మేబీ హ్మ్. పిల్లలు టైంకి పడుకోవట్లేదనో, లేదంటే స్కూల్‌కి టైంకి వెళ్ళట్లేదనో, లేదంటే చిన్న చిన్న సో, కానీ ఇది కంటిన్యూయస్‌గా జరగాలంటే ఇంకేం చేయాలి? ఐ మీన్ మనం ఇంకా స్టడీగా ఉండాలి. ఆలోచించి మాట్లాడడం. ఇన్‌స్టంట్ రియాక్షన్స్ లేకుండా, షార్ట్ టెంపర్ లేకుండా, సమాధానానికి సమాధానం చెప్పకుండా ఉండాలంటే అంటే ఏం చేయాలి ప్రాక్టీస్ అసలు? అంటే మనకి వాతావరణం కోఆపరేట్ చేయట్లేదనుకోండి పోనీ. ఇంట్లో చిన్న పిల్లలున్నారు. వాళ్ళతో హ్మ్. టైమింగ్ అవ్వదు పడుకోవడానికి. అంటారు ఉదయాన్నే లేసి సాధన చేయాలి, మెడిటేషన్ చేయాలి ఇవన్నీ. అవి హ్మ్. కుదరట్లేదు సరిగ్గా టైంకి. అండ్ పర్సనల్‌గా నా హెల్త్ కొంచెం కోఆపరేట్ చేయట్లేదు. నేను దాన్ని పట్టించుకోలేదు. కానీ కోఆపరేట్ చేయట్లేదు గానీ దాన్ని వర్రీగా తీసుకోలేదు. దాని హ్మ్. మీద
నా హెల్త్ బాగోలేదని వరి తీసుకోవట్లేదు. కానీ ఓకే ఇంకా నాకు హెల్త్ ఎన్విరాన్మెంట్ బాగుంటే ఇంకా నేను బాగా సాధన చేద్దునేమో, అప్పుడు ఇంకా బాగుండునేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అంతే. గుడ్ అండి. మంచి క్వెషన్ అడిగారు. అండ్ ఒక చిన్న అబ్జర్వేషన్ అండి. మీరు ఫస్ట్ అడగడం క్వెషన్ స్టార్ట్ చేయడంలోనే యూనో అందరూ హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి అని అన్నారు కదా! ఫస్ట్ మనము అందరూ హ్యాపీగా ఉండాలని అనేది మర్చిపోదామండి. ఓకే. మర్చిపోదాం. ఆ లెవెల్ వరకు మనం రాలేదింకా. ఫ్రాంక్‌గా హ్మ్. చెప్తున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలన్నది మర్చిపోదాం. నేను హ్యాపీగా ఉండాలి. దానికి నేనేం చేయాలి? అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో, మీరు మీ సంబంధాలు మీ పిల్లలతో ఈ ఈ ఈ డిస్కషన్స్ ఇవన్నీ చెప్తున్నారు గదా! సో, దానికి కూడా వస్తాను. ఎందుకంటే సంబంధాల గురించి ఈరోజు నేను అంత పెట్టదలుచుకోలేదు. బట్ దానికి ముందు చెప్తున్నాను నేను యాక్చువల్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, యూనో మనం అందరి గురించి పక్కన పెట్టేద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, దేన్నైనా గానీ ఆహ్, కానీ దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మీకు దాన్ని కొంచెం తర్వాత రిఫ్లెక్ట్ అవ్వండి. నేనొక వీడియో కూడా పంపిస్తాను. ఒక వీడియో నాకు ఓకే. ఇప్పుడే జస్ట్ గుర్తుకొచ్చింది. బట్ దానికంటే ముందు చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, పక్క వాళ్ళ నుంచి మనం పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఉండాలంటే నాకేం కావాలి? ఓకే. నాకేమి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా లేను అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు గదా! నేను వేరే వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు వినట్లేదు ఆర్ లైక్ నో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. ఆర్ నేను వాళ్ళు చెప్పేదానికి ఇంకోటి చెప్తున్నాను, రియాక్ట్ అవుతున్నాను, రెస్పాండ్ అవుతున్నాను. ఇవన్నీ చెప్తున్నారు గదా! దాని వల్ల ఇబ్బంది ఉంటుంది అనంటే, ఒక ఇష్యూ ప్రాబ్లమ్ ఉంది అని అనుకుంటే, అది నాకేదో అర్థం కాలేదు కాబట్టి అలా ఉంటున్నాను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఓకే. సో, నాకేదో అర్థం కాలేదు కాబట్టి అంటే అర్థం కాలేదు అనంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ నాకు కావాల్సిన విధంగా ఉండట్లేదు. నాకు అర్థమైన విధంగా ఉండట్లేదు వాళ్ళు అనేది నన్ను నేను అనుకోని నేనేమనుకుంటున్నానంటే అది నాకు ఇబ్బంది అనే ఒక ట్యాగ్ ఏసాను నేను. మీరు అందుకే ఈ క్వెషన్ అడిగారు కూడా. ఓకే. సో, దాన్ని నేను ఇబ్బందిగా గుర్తించాను ఫస్ట్ థింగ్. రైట్. సో, అయితే మీరు ఎఫర్ట్ మీ పిల్లల మీద పెట్టడం కంటే మీ ఎఫర్ట్ అంతా కూడా మీరు పిల్లల మీద పెట్టడము ఆర్ ఎదుటి వాళ్ళ మీద పెట్టడం మీద ఫోకస్ కంటే ఎక్కువగా నా మీద నా ఓన్ ఇది నేను సమస్యని గుర్తించాను కాబట్టి దీన్ని ఎదుటి వాళ్ళకి చెప్తే ఆర్ నా నా ఆచరణలో ఉంటే నాకు ఇది అర్థమవుతే నేను హ్యాపీగా ఉంటాను. అక్కడితోటి ఆగిపోదాం. ఓకే. చాలా చాలా విషయాల్లో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను గదా! ఇవన్నీ లేకపోవడం వల్ల నేను ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ ఏస్తున్నాను తప్ప, నా లోపల నేను చూసుకోవట్లేదు. ఈ ఇష్యూ ఎక్కడుంది? నేనెందుకు బాధపడుతున్నాను? అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు. అయితే కొంచెం మీరు ఈ సంబంధాల విషయాల్లోకి వెళ్తే మొన్న రీసెంట్ ఒక చిన్న వీడియో చెప్తున్నా. ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఆ వీడియో కావాలంటే మన గ్రూప్‌లో గూడా షేర్ చేస్తాను. యూట్యూబ్ వీడియో చూసానండి. పిల్లలు ఆహ్, అదే ఫాదరు ఇంటికి కొత్తగా అంటే ఒక 15 రోజుల తర్వాత ఏదో టూర్‌కెళ్ళేసి వాళ్ళ ఆఫీషియల్ టూర్ వెళ్ళేసి కొత్తగా ఇంటికొస్తాడు. ఇంటికొస్తే ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళే ఉంటారు. ఆల్‌మోస్ట్ 10థ్, 11థ్ ఇంటర్మీడియేట్ చదివే పిల్లలుంటారు. సో, పిల్లలు ఎవరు పెద్దగా ఏదో హాయ్ అంటే హాయ్ అని చెప్తారు అంతే ఇగ పెద్దగా. మళ్ళా ఎళ్ళేసి 15 రోజుల తర్వాత వస్తున్నాను గదా! ఆయన ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంటదంటే 15 రోజుల తర్వాత వస్తున్నాను గదా! వచ్చి ఇది హగ్ జేస్తారు, మంచిగా మాట్లాడతారు. అసలు ఏం తెచ్చావు? ఏం ఏం చేశావు? ఏం నేర్చుకున్నావు? అని అట్లా అడుగుతారు పిల్లలు అని జెప్పేసి అనే ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ అవును. మిసెస్ కూడా కొంచెం అలాగే ఉంటది. సో, హ్మ్. ఇదంతా ఇగ ఆయనకి బాధ బిల్డ్ అయిపోతుంటదనమాట. వాళ్ళు ఏమి అంటే పెద్దగా నెగెటివ్‌గా గూడా ఏం చేయరు. రైట్. సో, అంత నెగెటివ్ గూడా ఏం లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు అంతే. వాళ్ళ ఫోన్‌లో వాళ్ళుంటారు. వాళ్ళ తిండి వాళ్ళు ఇన్‌ఫాక్ట్ తిండి విషయంలో గూడా వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళే యూ నో డబ్బులిస్తుంటారు కాబట్టి పిల్లలు వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటుంటారు. ఇంట్లో అరే! కలిసి భోంచేద్దాంరా అనంటే కూడా వాళ్ళ దగ్గరికి రారనమాట. కలిసి భోంచేద్దాం, కలిసి టైమ్ స్పెండ్ చేద్దాం అనంటే కూడా అవును. వాళ్ళు రారు. ఇదంతా ఇష్యూ కరెక్ట్. ఏంటనంటే ఆయన, ఆయన దాన్ని ఇష్యూలాగా తీసుకున్నాడు బేసిక్‌గా. వాళ్ళ పిల్లల మీద వర్క్ చేయకుండా దానికి సొల్యూషన్ గూడా ఆ వీడియోలో మీకెంత క్లియర్‌గా ఉంటది. ఎంత బావుంటదంటే ఆయన ఏమి చేయడండి. ఓన్లీ హ్మ్. థింగ్ ఏమంటాడంటే ఆహ్, మీకు ఒక డైలీ ఒక అరగంట టైం నాతో ఇవ్వాలనుకుంటే మీరొక షెడ్యూల్ పెట్టుకొని మనం అంటే అది కూడా నాతో అని అన్నాడు బేసిక్‌గా. మనం హ్మ్. ఒక అరగంట డైలీ ఒక ఒక గేమ్ ఆడుకుందాము అని అంటాడు.
సో మీకు ఇష్టమైతేనే రైట్. అలా వాళ్ళు మెల్లిగా ఏం చేస్తారంటే వాళ్ళు మిసెస్ కలిసి మాట్లాడుకొని ఒక క్యారమ్ బోర్డు ఈవినింగ్ 8 to 8:30 ఒక టైం స్లాట్ పెట్టుకొని క్యారమ్ బోర్డు ఆడుకుందాం అని అంటారు. ఫస్ట్ డే రోజు, సెకండ్ డే రోజు పిల్లలు రారు ఆడడానికి. వాళ్ళు ఆడుకుంటారు, నేను ఆడుకుంటాను అనుకుంటారు. సో మెల్లిగా భార్యాభర్తలు కొంచెంగా వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు హ్యాపీ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో మెల్లగా పిల్లలు రావడం మొదలెడతారు. నాన్న ఇది గేమ్ బాగున్నట్టుందని చెప్పి నేను ఈరోజు ఆడతానని చెప్పి పిల్లగాడు వస్తాడు. ఫస్ట్ బాబు వస్తాడు. ఆ తర్వాత మెల్లిగా బాబు కూడా అక్కని తీసుకొస్తాడు. మెల్లిగా అక్క వీళ్ళు ఆడుతున్నాం, మనం కూడా ఆడదాం పదా అని చెప్పి. సో అది స్లోగా ఏంటంటే ఆ పిల్లలు వాళ్ళతో ఆడడానికి మొదలు పెడతారు, టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. సో దీంట్లో అది కొంచెం కామెడీగా కూడా చూశాడండి. మూవీ కూడా చాలా వీడియో కూడా షార్ట్ వీడియో చాలా బాగా చేశారు. సో దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, ఎప్పుడైతే మనము మన మీద ఎఫర్ట్ పెట్టి మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఈ రూట్ కాజ్ తెలుసుకొని దాని మీద మనం వర్క్ చేసి మన ఈ సమాధానం మీద మనము ఎఫర్ట్ పెట్టి మనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది వేరే వాళ్ళ మీద పడుతుంది. స్లోగా మనం ఏది చెప్పనవసరం లేదు, అసలు ఏమీ చేయనవసరం లేదండి. మన హ్యాపీనెస్ మీద మనం ఫోకస్ పెట్టి నేను ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని కంటిన్యూ చేసుకుంటే మా ఇంట్లో కూడా అంతేనండి. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నేను మా ఇంట్లో మనం చేసేది ఇలాగే కదా అని కూడా నేను మా ఆవిడతో షేర్ చేశాను యాక్చువల్గా మొన్న రీసెంట్గానే ఈ వీడియో చూసి. సో ఏంటంటే మనం ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకొని నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను, నా హ్యాపీనెస్ ఇందులో ఉంది అని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో ఆటోమేటిక్గా పిల్లలు కూడా మన దగ్గరికి వస్తాం. మనం ఎప్పుడైతే మనం వీళ్ళ మీద నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలాగే చెయ్యాలి, ఇది అదంతా కరెక్టే ఉండొచ్చు, నో డౌట్. మనం చెప్పేది కూడా కరెక్టే ఉండొచ్చు. కానీ చెప్పడం కంటే మనం అలా ఉండడం, మన బిహేవియర్లో ఉండడం ఆటోమేటిక్గా మనకి హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళకి చెప్పాలి అనే ఆలోచన కూడా రాదండి. ఎదుటి వాళ్ళకి చెప్పాలి. ఎందుకు చెప్పాలండి వేరే వాళ్ళ విషయం? మన ఉద్దేశం ఏంటి? మనం హ్యాపీగా ఉండడమే కదా! ఫస్ట్ ఫోకస్ అదే కదా! ఎందుకు వేరే వాళ్ళకి చెప్పాలి? రైట్. సో ఇంతేనండి. ఇంతే. ఇంతకుముందు ఆవిడకి కూడా అదే చెప్తున్నాను. రైట్. సో ఆ హస్బెండ్ ఎలా ఉన్నాడు అని అన్నది మ్యాటర్ కాదండి. దాన్ని నేను ఎలా తీసుకుంటున్నాను? నేను హ్యాపీగా ఉండడానికి నేనేం ఎఫర్ట్ పెడుతున్నాను? ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా, నేచర్ ఎలా ఉన్నా నేను దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాను? రైట్. సో దాని మీద ఫోకస్ పెడితే మన హ్యాపీనెస్ ఎక్కడికి పోదండి. ఒకటి మనం అవతల వాళ్ళకి చెప్పకుండా మనల్ని మనం ఫోకస్. రెండోది అవతల వాళ్ళు మనకి చెప్తుంటారు, అది కూడా మనం యాక్సెప్ట్ చేసుకోగలగాలి. అది యాక్సెప్ట్ వాళ్ళు నిజమైంది నిజమా కాదా, కరెక్టా కాదా అని అన్నది మన సెల్ఫ్ వెరిఫికేషన్. మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మన మనిషిగా నాకు బయట వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా బయట నుంచే వస్తుందండి. ఫ్యామిలీలో ఇప్పుడు నేను మార్నింగ్ సాటర్డే సండే అయినా తొందరగా పడుకొని నెక్స్ట్ లేచి మెడిటేషన్ చేసుకుందాము కదా, ఇది హెల్ప్ అవుతుంది అని. కానీ నాకు నైట్ సినిమా నాతో ఇంట్లో చూడండి, టీవీ అందరూ కలిసి చూద్దాం. సో అది ఇగ్నోర్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు ఫ్యామిలీ టైం. నేను చూడను అంటే ఒకసారి వర్క్ అవుతుంది, ఒకసారి వర్కౌట్ అవ్వదు. సో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అది చేసి మనం టైం స్పెండ్ చేయకపోతే. సో మనం అనుకుంటే ఉదయాన్నే లెగలేము కదా, ఇప్పుడు నైట్ 12 వరకు సినిమా చూసుకుంటే మనం ఉదయం 6-7 గంటలు లెగలేము, ఇంకేమైనా మెడిటేషన్ చేయాలి. సో నేనేమంటున్నానంటే నాకు తెలుస్తుంది సాధన చేయడానికి అవ్వట్లేదు. ఈ మెడిటేషను లేదంటే డీప్ మెడిటేషనా లేదంటే ప్రాణాయామ ఇవన్నీ కాకుండా ప్రాక్టికల్గా డైలీ లైఫ్లో బిజీ ఉన్న డైలీ లైఫ్లో రోజు వచ్చే చికాకుల్ని హ్యాండిల్ చేయగలమా? మన నాది షార్ట్ టెంపర్ ఉంది, నేను ఒప్పుకున్నా షార్ట్ టెంపర్, అది ఎలా తగ్గించుకోగలము? ఈ చిరాకు పడకుండా నెమ్మదిగా సమాధానం చెప్పడం, ఓకే నాకు ఇది ఇష్టం లేదా, ఓకే పర్లేదు ఇంకోటి చేద్దామే. 10కి ఇప్పుడు 5కి 5 సార్లుకి ఒకసారి వస్తుంది, అలా 10 సార్లు అది కంప్లీట్గా మనకి ఎలా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఐ థింక్ డిపెండ్స్ హోటల్కి ఏజెంట్ మారుతుంటుంది. కొంతమంది ఫాస్ట్గా రావచ్చు, కొంతమంది స్లోగా రావచ్చు. ఈ సాధన ఎన్విరాన్మెంట్ వాతావరణం లేకుండా ఓన్లీ మనం మైండ్లోనే ఎరుకుతూ ఉంటే సాధన అవుతాదా? అది ఎంతవరకు సాధ్యం? డెఫినెట్గానండి. ఒకటి ఏంటంటే మీరు చెప్తుంటే నాకు ఇంకొక ఐడియా వచ్చింది, ఇంకొక ప్రాబ్లం అర్థమైంది. ఏంటంటే
మనం మనము ఏం చేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అన్నది ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఎన్నో రకాలు ఉంటాయండి. దాంట్లో బెస్ట్ ఎత్తుక్కుంటాం మనం. దాంట్లో ఏది బెస్ట్ అని అనేది మనం ఎత్తుక్కుంటాం. లైక్ మీరు ఇప్పుడు చెప్పారు ఏదో ప్రాబ్లం ఉంది, దాంతో మెడిటేషన్తో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని మీరు ఒకటి అనుకున్నారనుకోండి, అది బెస్ట్ మీకు, రైట్? సో ఆ బెస్ట్ ఎన్నుకొని మీరు అలా చేస్తుంటారు. కానీ అదే మెథడ్ అలాగే వేరే వాళ్ళకి కూడా పనికొస్తుంది అని అనుకోవడం కూడా భ్రమనే. ఓకే, వాళ్ళ ప్రాబ్లం కూడా మనం చూడలేము. ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుండొచ్చు, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎక్స్ప్రెస్ చేస్తుండొచ్చు. కానీ ఎగ్జాక్ట్ ప్రాబ్లం కూడా అదే అవుతుంది, అలాగే ఉంది, వాళ్ళు చెప్పిన విధంగానే ఉన్నది మనకి కంప్లీట్గా తెలియదు. అది వాళ్ళే జడ్జ్ చేసుకోవాల్సిన విషయం. అది మన ఇష్యూస్ మనం ఎట్లా చెక్ చేసుకుంటున్నామో, దాని రూట్ కాజ్ ఏంటో మనం తెలుసుకుంటున్నామో, అలాగే వాళ్ళు చెక్ చేసుకునే ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి తప్ప మనం వాళ్ళ మీద డిక్టేట్ చేయడం, వాళ్ళకి చెప్పడం కానీ చేయడం అన్నది కరెక్ట్ అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వస్తుంది, మనం ఓకే చెప్పడం చేయడం ఒక ఎత్తు, మనం చేస్తున్నాము అని అంటే వాళ్ళకి చెప్పినట్టే లెక్క. ఒక విధంగా ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తే నా హెల్త్ ఇష్యూ, నా ఇష్యూ ఏదైతే ఉందో తగ్గుతుంది అని అన్నది నేను ప్రూవ్ చేసుకుంటున్నాను అనుకోండి. సపోజ్ అది వాళ్ళకి నచ్చితే దానివల్ల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చూస్తే వాళ్ళు దాన్ని ఆచరించవచ్చు, లేదా దాన్ని డిఫరెంట్గా కూడా తీసుకోవచ్చు. వాళ్ళ మెథడ్స్ కొంతమందికి ఏంటంటే మెడిటేషన్ చేస్తే కొంతమందికి బుక్కులు చదివితే మంచిగా అయిపోతుండొచ్చు. వాళ్ళ సమస్య మంచి బుక్స్ చదువుతారు. సో ఎస్పెషలీ పిల్లల్లో ఆ హ్యాబిట్ చేయడం కూడా మంచిదే మనకి, ఆ బుక్స్ చదివితే. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే జనరల్గా నాకు మెడిటేషన్ తోటే నాకు ఈ సమస్య తీరుతుంది, వాళ్ళు మెడిటేషన్ చేయట్లేదు కానీ బుక్స్ చదువుతున్నారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం పోతుంది కూడా. దాన్ని కూడా మనం రికగ్నైజ్ చేయలేకపోతాం. రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు, బయట వాళ్ళ సంగతి మన అనవసరమే. కానీ దానివల్ల మనం అది ప్రాబ్లం అని అనుకుంటున్నాం. వాళ్ళు ఎక్కువ బుక్స్ చదువుతున్నారు, ఎక్కువ మూవీస్ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, చూడనివ్వండి, వీడియోస్ చూడనివ్వండి, ప్రాబ్లం ఏంటి? దాంతో కూడా నేర్చుకునే ప్రాసెస్ ఉంటుండొచ్చు, కలిసి చూద్దాం కావాలంటే, రైట్? సో వాళ్ళని ఎంకరేజ్ అలా చేద్దాం. సో అదేనండి, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అండి. మనం ఏదైతే ఉందో మనల్ని మనం మార్చుకుంటూ, మనల్ని మనం రూట్ కాజ్ ఇష్యూస్ని తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఓకే, నాలో సమస్య ఉంది అని ఎదుటి వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే నేను ఇది పక్క వాళ్ళని మార్చడానికి కాదు చెప్పేది, బట్ నేను కూడా మనం అందరం కూడా అలాగే పెరిగాం కూడా. ఇప్పుడు మనంతా పెరిగింది ఒకళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు అలా చేస్తున్నారు, అది వాళ్ళకి వర్కౌట్ అయింది కాబట్టి నాకు కూడా వర్కౌట్ అవుతుందేమో అని చెక్ చేసే మనం అవన్నీ ఇలా లైఫ్ మనం ఇలా తీసుకొచ్చాం. సో అలాగే అందరూ ఉంటారండి. నాకు కొన్ని ఎలా ఉంటాయంటే ఇలాగే వర్కౌట్ అవుతుంది, కానీ అతని సమస్య నా సమస్య సేమ్ ఉంది, అలాగే వర్కౌట్ అవుతుంది అని కూడా మనకి ఆ గ్యారంటీ లేదు. సో వేరే మెథడ్స్ ఎత్తుకుంటాం, వేరే చోటు నుంచి ఆ మెథడ్ కూడా. సో ఇలా నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయండి. మనకి ఏ వేలో వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉంది, సమస్య నాలో ఉంది అని గుర్తించడం ఇంపార్టెంట్. అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయడం ఇంపార్టెంట్, అంతే. సో గుడ్ అండి, వెరీ గుడ్ డిస్కషన్. సార్ చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబిలిటీ అన్నారు కదా, అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబిలిటీ అన్నారు కదా, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎవ్రీథింగ్ ఈజ్ అ పాసిబిలిటీ అంటే నాకు అర్థం కాలేదండి. ప్రాబ్లం మీరు ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అండి. ఏ ప్రాబ్లం అయినా కూడా ఇట్స్ అన్ ఆపర్చునిటీ, అంతే కదండి. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి. నాకు ఏదో మొన్న రీసెంట్గా ఇది షోల్డర్ పెయిన్ నిజంగానే ఉంది. యాక్చువల్గా ఈ షోల్డర్ పెయిన్ వచ్చింది, రైట్? సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను, ఇంకా ఆఫ్కోర్స్ వెళ్ళలేదు, మా ఆవిడ ఇప్పటికి తిడుతూనే ఉంటుంది ఇక్కడ డాక్టర్ చూపించుకోవట్లేదని. షోల్డర్ పెయిన్ వచ్చింది, సో డాక్టర్ దగ్గరికి వెళ్తాను, చూపించుకుంటాను, క్యూర్ చేసుకుంటాను. సో అది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇంకో చెయ్యికి కూడా ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను కదండి. దీనివల్ల ప్రాబ్లం వచ్చింది అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, నాకు ఎందుకు ప్రాబ్లం నేనైతే తెలుసుకున్నానండి. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా ల్యాప్టాప్ బ్యాగ్, ఆ ల్యాప్టాప్ ఏమో చాలా హెవీగా ఉంటుంది, నేనేమో మెట్రోలో వెళ్తుంటాను, ఎప్పుడు నా భుజానికి తగిలేసే ఉంటుంది. సో బాగా రోజు ఇట్లా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అంత బరువు మోస్తున్నాను కాబట్టి
రోజు రోజుకి అది బాగా ప్రెషర్ పడి ఇది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ ఏంటో తెలిసింది, దానికి సొల్యూషన్ ఏంటో కూడా తెలిసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కాబట్టి కొంచెం ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అలా చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటున్నాను. ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళా రాకుండా ఏం చేయాలని కూడా ఆలోచిస్తున్నాను కదా. రైట్. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అసలు ఆ ప్రాబ్లమే రాకుండా, మళ్ళా ఈ చేయికి రాకుండా, మళ్ళా రాకుండా, రైట్, ఇంకొకళ్ళకి ఎవరికన్నా కూడా రాకుండా ఉండడానికి చెప్పడం కాదు. బట్ ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఇలా అయింది అని నేను షేర్ చేసుకుంటాను. నేను చెప్పను మీరు ఇది కూడా అలా చేయండి అని. రైట్. సో ఇంతకుముందు మన డిస్కషన్ కూడా అలాగే ఉంది కదా. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండి. ఒక ప్రాబ్లం వచ్చింది అనంటే ప్రాబ్లం వచ్చే పాసిబిలిటీ ఉంది. రైట్. సో అని తెలిసింది. అది మళ్ళా రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని అన్నది కూడా మనం దాని మీద కూడా ఎఫెక్ట్ పెడతాం. సో అది నేను చెప్పదలుచుకుందండి. గుడ్ క్వశ్చన్. ఎస్. థ్యాంక్ యూ సార్. అంటే ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీ ఉంది, ప్రాబ్లం తీరడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ప్రతి ప్రాబ్లంకి ప్రాబ్లం ఉంది అని రికగ్నైజ్ చేసామంటే దానికి సొల్యూషన్ డెఫినెట్గా ఉంది. అంతే. థ్యాంక్ యూ అండి. అంతే. జగదీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడే నాకు మళ్ళీ ఇంకొక ఇన్సైట్ ఏమంటారు జ్ఞానోదయం అయ్యింది. అది షేర్ చేయాలని నాకు చాలా ఉబలాటంగా ఉంది. చేసేస్తాను కూడా, చేస్తున్నాను కూడా. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఫర్ మీ ఇట్ ఈస్ మెడిటేషన్, ఫర్ అదర్స్ ఇట్ మైట్ బి రీడింగ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. అయితే ఇక్కడ నాకున్న ప్రాబ్లము, మా బాబు ఎప్పుడు ఈ మధ్య మొబైల్ లోనే ఉంటున్నాడు. నాకు ఇప్పుడు ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా ఇప్పుడు ఒకటి, అంటే వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ మీరు ఒకసారి చెప్పండి సార్. సో మా బాబు ఇప్పుడు ఎప్పుడు చూసినా మొబైల్లో ఉంటున్నాడు. ఏమన్నా అంటే అమ్మ నేనేం పిచ్చి పనులు చేయట్లేదు అంటే యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే మొబైల్ చెడగొడుతుంది. సో అదే అది కూడా. సో వీడు మొబైల్ చదవట్లేదు, అకాడమిక్ బుక్స్ చదవట్లేదు, ఏం చదవట్లేదు, ఓన్లీ మొబైల్లో స్పెండ్ చేస్తున్నాడు. ఇట్ మైట్ బి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లెర్నింగ్ హ్యాబిట్. మొబైల్ ద్వారా ఎలా మరి వీడిది మేబీ షుడ్ ఐ టేక్ హిస్ లెర్నింగ్ వే ఇస్ మొబైల్. మరి అలాంటప్పుడు మళ్ళీ డిస్ట్రాక్షన్స్, వాట్ అబౌట్ ద డిస్ట్రాక్షన్స్? ఇప్పుడే ఇంకొక మాట వచ్చింది ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. సో నాకు ఇప్పుడు వచ్చిన థాట్, ఓకే మొబైల్ చూస్తున్నాడు కదా, వెదర్ హీఈస్ లెర్నింగ్ ఆర్ నాట్, లెట్ మీ టెస్ట్. ఇంకా డే ఎండ్ వరకు ఇంకా చూసి వాట్ ఈస్ ద ప్రొడక్టివిటీ దట్ యు కుడ్ డూ, టెల్ మీ అని క్వశ్చన్ చెయ్యాలని ఒకటి డిసైడ్ అయ్యాను. చూస్తున్నావు కదా, యా యు ఆర్ లెర్నింగ్ సంథింగ్, వాట్ ఈస్ ద what is the productivity that you could achieve? అంతేనండి. బేసిక్గా మీ 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 ప్రాబ్లం యూనిక్ అండి. అందరు సిమిలర్గా అందరికీ ఉండొచ్చు, కానీ మీ వే ఆఫ్ ట్యాక్లింగ్ ఈజ్ ఒక విధంగా ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్లీ అదే వర్క్ అవుతుందా అని అన్నది ఖచ్చితంగా చెప్పలేము. మీరు ట్రై చేయండి, నో ప్రాబ్లం. బేసిక్గా ఏంటంటే అది దాంతో ప్రొడక్టివిటీ ఎంత ఉంది అని వాళ్ళని ఎదుర్కొచ్చే వేసిన దానికంటే ఎక్కువగా కలిసి ప్లాన్ చేయండి ఏదన్నా. ఓకే, నేను ఇది ఎలా వర్క్ అవుతుంది, నువ్వు నాకు చెప్పు అని చెప్పడం, ఒక డిస్కషన్. బేసిక్గా ఒకటి చెప్పడం కంటే కూడా ఒక డిస్కషన్ లాగా స్టార్ట్ చేసి ఈ గేమ్ బదులు ఇంకో గేమ్ అని ఏమైనా ఆడదామా, ఇద్దరు కలిసి ఆడదామా, లేకపోతే బయటికి వెళ్ళి వేరేది ఏదైనా గేమ్ ఆడుకుందామా, చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా. సో ఆ గేమ్లో ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. మనకు కూడా మనం చేసిన వాటికి ఎంత ప్రొడక్టివిటీ వచ్చింది అన్న దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది బేసిక్గా. సో అలాంటివి కొంచెం టిపికల్ అవుతుంది. బట్ ఎనీవే, సో మీరు ట్రై చేయండి, అట్లా కూడా ట్రై చేయండి ఎంతవరకు యూజ్ అవుతుందని. నేను కూడా మా అబ్బాయిని అప్పుడప్పుడు ఇదే మాట అంటుంటాను, కానీ దానివల్ల నాకు పెద్ద అవుట్కమ్ రాలేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే. సో మా అబ్బాయి కూడా ఇప్పటికీ గేమ్స్ ఆడతాడు, బట్ కాకపోతే ఏంటంటే అలా గేమ్స్ ఆడుతూ మరీ అంత హ్యాబిట్ కాదు. మధ్యలో ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్కి గేమింగ్ ఒకటి స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేశాడు బేసిక్గా. అది చేసి వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఏ గేమ్ ఎట్లా ఆడాలో చెప్తాడు. అండ్ గేమింగ్ కాంటెస్ట్ అది అవుతుంటాయి, టోర్నమెంట్స్ అవుతుంటాయండి. ఈ మధ్యలో కొత్తగా స్టార్ట్ చేశారు వీళ్ళే. రైట్. సో సంథింగ్ అక్కడ ఏంటంటే ఆ గేమ్స్ ఆడడం కంటే ఎక్కువగా ఒక సోషలైజింగ్ కూడా స్టార్ట్ అయింది కదా. ఏదో మంచి చేయడం, ఒకళ్ళకి ఉపాధి కలిగించడం, ఇట్లాంటి వాటిల్లో కూడా కొంచెం హెల్ప్ చేశాడు. సో తప్పేం కాదండి. కాకపోతే ఏంటంటే అదే మీరు అన్నట్టుగా ప్రొడక్టివిటీ తక్కువ అయిపోతుండొచ్చు, కానీ దాని మీద ఫోకస్ చేయకుండా
దాన్ని కొంచెం ఒక విధంగా ఒక డైరెక్షన్ పెట్టి ఇంకో విధంగా ఎంకరేజ్ చేస్తూ అది ఉపయోగపడే విధంగా మనం హెల్ప్ చేద్దాం. సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఇప్పుడు అది మళ్ళా సంబంధాల్లో వస్తుంది. ఎదుటి వాళ్ళకి చెప్పడము నెగెటివ్ ఒపీనియన్ పెట్టుకోవడం కంటే ఎక్కువగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే, మంచి ఫీలింగ్ డెవలప్ చేసుకుంటే, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే, మనం కూడా ఆటోమేటిక్‌గా సంబంధంతో వాళ్ళతో కలిసి కాంప్లిమెంటరీగా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటామండి. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనంటే ఆహ్, వేరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. నేనంటే ఇప్పుడు సంబంధాలు చెప్తున్నాను. వేరే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాళ్ళ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయాలనంటే నెగెటివ్‌గా చేయాలా? సంబంధంతో మంచి పాజిటివ్‌తో మంచి సంబంధాలు పెట్టుకుంటూ చేయాలా? ఎలా చేస్తే వర్కౌట్ అవుతదండి? సార్ మంచి ఫీలింగ్‌తో అన్నారు. అదేంటి మంచి ఫీలింగు? అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నారంటే వాళ్ళు ఔట్ సైడ్ ఆఫ్ ద లైఫ్ మిస్ అవుతున్నారు కదండీ! అవును. ఆ! మరి అది మంచి ఫీలింగుతో మనం దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం ఎట్లాగెళ్ళగలుగుతాం? అనుకుంటున్నారు మరి? అది ప్రాబ్లమ్‌ని ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై చేశారు. ఏమవుతుందంటే ఫీలింగ్ హ్మ్. మంచిగా లేదు సార్. ఆ! ఆహ్, మన ఫీలింగ్ ఇప్పుడు కానీ ఇప్పుడు మంచి మన ఫీలింగ్ ఫీలింగు కరెక్ట్‌గా లేదు. నా ఎవరి ఫీలింగే ఫీలింగ్ కరెక్ట్ ప్రాపర్‌గా చేయాలి? లేదు. ఆ! ఇప్పుడు ఎవరి ఫీలింగ్‌ని కరెక్ట్ చేయాలి మరి? అదే. మంచి ఫీలింగ్ అంటే అదెలా కరెక్ట్ చేసుకోవాలా అంటున్నా నేను. ఆ! సో, అది మనలో మనం అంతేనండి. ఇప్పుడు మనలో మనం ఫిక్స్ చేసుకోవాల్సిందే. ఆ ఫీలింగ్‌ని మంచిది మనం తెచ్చుకుంటే, దాని మీద ఎఫర్ట్ పెట్టగలుగుతాం. ఇప్పుడు ఆ ఫీలింగ్ మంచిగా లేదనుకోండి, దాని మీద ఎఫర్ట్ పెట్టలేమండి. అది పెట్టినా మన సంబంధాలు పోతాయి తప్ప, మన పిల్లలు మానరు. అది అలాగే ఎళ్ళిపోతది. వాళ్ళు వాళ్ళ డైరెక్షన్‌లో ఎళ్ళిపోతారు. మనం మన డైరెక్షన్‌లో వాళ్ళు మంచి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవ్వం అప్పుడు. మనం ఏం చెప్పగలుగుతాం అంటే, ఇది ఆడొద్దు. ఆహ్, ఇ ఇలా అది ఆడకుండా వేరే పనులు చేయాలి, వేరేది చేయాలి అనేది చెప్తాం తప్ప, కానీ అది వర్కౌట్ అవ్వదండి. అందుకే మనకి ఇంకా ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళు అలా మానట్లేదు కాబట్టే అలా కంటిన్యూ అవుతుంది. సో, దానికి సొల్యూషన్ లేదు దానికి. సార్ సొల్యూషన్ నా ఏంటంటే క్వెషన్ ఏంటంటే హ్మ్. అప్పుడు ఇప్పుడు లైట్ ఉన్నప్పుడు లైట్‌నే చూడగలం. చీకటి ఉన్నప్పుడు చీకటినే చూడగలం. హ్మ్. బ్యాడ్ ఫీలింగ్ ఉన్నప్పుడు వెంటనే కౌంటర్ గుడ్ ఫీలింగ్‌లోకెళ్ళడం అంటే అది చాలా ప్రాక్టీస్ ఉండాలేమో. ఎఫర్ట్. బట్ అంతేనండి. మన మీద మన ఎఫర్ట్ పెట్టాల్సిందేనండి. దానికి నో ఆప్షన్. నో అదర్ ఆప్షన్. గుడ్ ఫీలింగ్ అంటే ఎలాగ మళ్ళీ రిగెయిన్ అయిపోవడం అనేది నా సరిగ్గా అడుగుతున్నానో లేదో కూడా తెలియట్లేదు నాకు. మీ మీ పేరండి? నా పేరు సార్ రవికిషోర్ అండి. రవి. ఓకే. వన్ ఓకే. సో, వన్ మీరు మినిట్ ఇంతకుముందు గురుగారు వర్క్‌షాప్ అటెండ్ పర్మిషన్ సార్. అయ్యారండి? మాది జీవన్ విద్య వర్క్‌షాప్స్ ఏదైనా అటెండ్ అయ్యారా? లేదు సార్. లేదు సార్. ఈసారి ఓకే. ఓకే. 25థ్ ఏదో ఉందన్నారు. దానికి అటెండ్ అవుదామనండి. ఓకే. 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 యాహ్! యాక్చువల్లీ అందుకే అదే అర్థమైంది. ఇప్పుడు మీకు ఆ వర్క్‌షాప్‌లో అర్థమవుతుందండి. ఈ మంచి ఫీలింగ్ అంటే ఏంటి అనన్నది. సంబంధాల గురించి మాట్లాడతాం మేము యాక్చువల్‌గా ఆ వర్క్‌షాప్‌లో కూడా. ఓకే. దాంట్లో ఫీలింగ్స్ అంటే ఏంటి? ఈ 9 ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్‌గా డిస్కషన్ ఉంటుంది. అయితే ఈ వీక్లీ రిఫ్రెషర్ అంటే ఏంటంటే మీరు అంటే ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ వీక్లీ రిఫ్రెషర్ ఏంటి అనంటే ఇంతకుముందు వర్క్‌షాప్స్ అటెండ్ అయిన వాళ్ళకి రిఫ్రెష్ చేయడానికి. అంటే ఒకటి ఓక్ ఒకటి అర్థమైంది ఈ వర్క్‌షాప్‌లో. దాన్ని నా లైఫ్‌లో ఎలా తీసుకెళ్తున్నాను? దాంట్లో వచ్చే ఇబ్బందులేంటి? అన్నది డిస్కస్ చేయడానికండి బేసిక్‌గా. సో, అందుకే మీకు కొంచెం కంటెస్ట్ అంత కరెక్ట్‌గా అర్థమై ఉండకపోవచ్చు. బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు అంటున్నారు కాబట్టి ప్లీజ్ కంటిన్యూ అండి. అది ఆ రోజు రిజిస్టర్ అయ్యి అటెండ్ అవ్వండి. ఇంకొంచెం డీటెయిల్‌గా అర్థమవుతుంది ఇప్పుడు. యెస్. సో, థాంక్ యూ సార్. యాహ్! జగదీష్ గారు, సార్ ఒక చిన్న మీరు షేరింగ్ హ్యాండ్ సార్. రైజ్ చేశారు. ఒక్క నిమిషం అండి. జగదీష్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చాలా సేపటి నుంచి. గిరి ఒకసారి యాహ్! అనౌన్స్‌మెంట్ చేయరండి వర్క్‌షాప్ గురించి? యాహ్! సో, ఈ 23 నవంబర్ అండి. ట్రిపుల్ ఐటీలో 1 డే వర్క్‌షాప్ అవుతుందండి. సో, ప్లీజ్ డూ రిజిస్టర్. మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు అనంటే మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చుంటది. సో, ఈ 23 హోల్ డే ఫేస్ టు ఫేస్ వర్క్‌షాప్ అండి. సో, అది మీకు ఆల్రెడీ వాట్సాప్‌లో అందరికీ మెసేజ్ ఎళ్ళి ఉంటది. అనౌన్స్‌మెంట్ అయ్యే ఉంటది. బట్ యెస్ జస్ట్ వాంటెడ్ టు అనౌన్స్ ఇట్. ప్లీజ్ డూ రిజిస్టర్. ఇప్పుడు ఎవరన్నా మీకు ఇంతకుముందు చెప్పారు కదా! రవి గారు మీరు అటెండ్ అవ్వలేదు అని అన్నారు జీవన్ విద్య వర్క్‌షాప్. సో, ప్లీజ్ డూ కంటిన్యూ. అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు ఈ సెషన్ కూడా మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తే ఇలాంటి డిస్కషనే కొంచెం డీటెయిల్డ్‌గా ఆర్ టాపిక్ వైస్ కొంచెం ఒక ఆర్గనైజ్డ్‌గా, స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది. యెస్. సో, నమస్కారం అండి అందరికి. జగదీష్ గారు. గిరి గారి యెస్. మాట వినిపిస్తుందా? యాహ్! వినిపిస్తుందండి.
ఓకే, గ్రేట్. సో ఇందాక శ్రీకాంత్ గారు అడిగిన క్వశ్చన్ లిటిల్గా నాకు అదే ప్రాబ్లము 5 years పట్టింది దాన్ని క్రాక్ చేయడానికి. ఏం లేదండి, ఇందాక గిరి గారు ఆల్రెడీ చెప్పారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు. అంతేగాని నాలాగే అందరూ ఆలోచించాలి అనుకోవటమే పెద్ద భ్రమ. ఫస్ట్ పాయింట్. మనం జీవన విద్య గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఒక జీవనము, అవతల వాళ్ళు ఒక జీవనము. జీవన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది డీటెయిల్డ్ కాంటెక్స్ట్. అది ఈ సందర్భంలో అది మాట్లాడటం సబబు కాదు. రెండో మాట ఏంటి అంటే, జస్ట్ ఒక ఫోర్ డిఫరెంట్ కేటగిరీస్ చెప్తానండి నేను ఐడెంటిఫై చేసింది. ఒకళ్ళు ఎమోషనల్గా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు. మా చిన్న పాప ఎమోషనల్గా స్ట్రాంగ్, మా పెద్ద పాప ఇంటెలెక్చువలీ స్ట్రాంగ్, నేను వోకల్గా స్ట్రాంగ్, మా ఆవిడ యాక్షన్ ఓరియంటెడ్ స్ట్రాంగ్, మా నలుగురం కలవం, ఎవరెవరు మా వినం. కానీ వీళ్ళు ఇలా ఆలోచిస్తారు అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకోగలిగినప్పుడు ప్రాబ్లమే లేదండి. నేను వోకల్గా స్ట్రాంగ్ అయినప్పుడు అందరూ వోకల్గా స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటే ఎమోషనల్గా మా చిన్న పాప ఉన్నది అస్సలు వెయిట్ చేస్తుంది. కొంచెం టోన్ పెంచానంటే వోకల్లోనే చాలా పెద్ద రీసెర్చ్ ఉందండి. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరి స్ట్రాంగ్ పాయింట్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ స్ట్రాంగ్ పాయింట్స్ మనం గుర్తించాలి. ఫస్ట్ మన స్ట్రాంగ్ పాయింట్ ఏంటో కూడా మనం గుర్తించాలి. అవతల వాళ్ళు ఆ పాయింట్ని అప్రిషియేట్ చేయగలిగితే, ఇందాక రవి గారు అడిగిన క్వశ్చన్ మీరు అటెండ్ అయితే మీకు దాని గురించి మ్యూచువల్ ఫీలింగ్స్ అంటే ఏంటి, అవతల వాళ్ళని ఎలా కన్సిడర్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి అనే పాయింట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో నేను చెప్దాం అనుకున్నది ఒకటే, మన స్ట్రాంగ్ పాయింట్ని తెలుసుకుని అవతల స్ట్రాంగ్ పాయింట్కి మనం ఎలా అయితే కన్వే చేయగలుగుతామో ఏదైనా మెసేజ్ని లేకపోతే కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. నేను చెప్పినట్టే జరగాలి, నేను చెప్పిందే జరగాలి అని అంటే మాత్రం ఫ్రిక్షన్ అనేది గ్యారంటీ ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, రోజు మా పిల్లలు మొబైల్ తప్ప ఏమి చూడరు. నేను ఒకటే ఒక మాట చెప్తాను, మీరు చదువుకుని రోజుకు ఒక 3 గంటలు చదువుకుని మీరు మొబైల్ చూడండి. మొబైల్ చూసిన తర్వాత చదువుకున్నామంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే మా పిల్లలు కొంచెం వయసులో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి నేను అలా ఒక చిన్న ఆలోచన ఇచ్చాను. వాళ్ళది వాడలేకపోతున్నారు, ఎందుకంటే ఎడిక్ట్ అయిపోయారు. సో ఇందాక ఎవరో కూడా రాశారు, మీరు మనం పుస్తకాలకు ఎడిక్ట్ అయ్యాము, ఇప్పుడు పిల్లలు మొబైల్కి ఎడిక్ట్ అయ్యారు అని చెప్పేసి. వాళ్ళ వాతావరణం ఎఫెక్ట్ ఉంటుందని గిరిగారు ఇందాక చెప్పారు. మనం ఎలాంటి వాతావరణంలో ఉంటున్నాం, మనం చదవము, మనం ఏమీ చెయ్యము, పిల్లల్ని మాత్రం చదవాలి అని అంటాము. వాళ్ళు చూసేది ఏంటి అదే చేస్తారు. సో చిన్న 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 అబ్జర్వేషన్స్ అండి, ఇదేదో పెద్దగా ఎవరికో ప్రవచనాలు ఇవ్వాలని లేకపోతే ప్రీచింగ్ చేయాలని కాదు. జస్ట్ సింపుల్ బేసిక్ థింగ్స్. మనం ఏం చేస్తున్నామో అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలగాలి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో క్లియర్గా చెప్పగలగాలి. ఇది జీవన విద్యని మీరు కంటిన్యూస్గా అసోసియేట్ అయితే మీకు కూడా అది క్రాక్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. సూపర్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ గారు. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే సార్ ఎమోషనల్లీ ఇంకా ఇంటెలెక్చువల్లీ ఇంకా 2 ఏంటి సార్? ఇంకోటి ఏంటంటే ఎమోషనల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్ అండ్ ద అదర్ 2? అంటే నా వరకు నేను చెప్పానమ్మా, అది యాక్షన్ బిహేవియర్ అనే 2 ఉంటాయి. అది గిరిగారు అయితే యాక్షన్ చెప్తారు, బిహేవియర్. ఎందుకంటే సబ్జెక్ట్ లోకి డీటెయిల్స్ లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు వేరే లెవెల్లో అంటే ఇప్పుడే ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అంటే దాన్ని ఏమంటారంటే యాజ్ ఎ ఫెసిలిటేటర్ హీ షుడ్ టేక్ అప్ దిస్. ఇందాకే చెప్పారు 2-3 సార్లు రిలేషన్స్ ని తర్వాత మాట్లాడుతున్నామని. రిలేషన్స్ అంటే ఇద్దరు వచ్చేస్తారమ్మా. ఇద్దరు వచ్చేసినప్పుడు మనము మన బిహేవియర్ అనేది వచ్చేస్తుందమ్మా. బిహేవియర్ అనేది వచ్చిందంటే అది యాక్షన్ పార్ట్ లో ఉంటుంది అది. సో అది గిరిగారు డీల్ చేస్తారు నెక్స్ట్ వీక్. బట్ ఫర్ నౌ మనము మనలాగా ఉండాలి అని అనుకోవటం అనేది పెద్ద తప్పమ్మా. మనమే మనలాగా ఉండం, ఇంకొక రోజు మనం ఉండం. ఈ రోజు అయిపోయింది, ఈ క్షణం అయిపోయింది. మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని అవతల వాళ్ళకి కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్, పాపం వాళ్ళకి తెలియదేమో, చెప్తే వస్తుందేమో అని ముందు మనని మనము ఓపిక్గా పెట్టుకోగలిగితే మనం వేరే వాళ్ళని వినటానికి ఒక ప్రయత్నం చేస్తాం. వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, ఎవరో వినరు, గొడవే అవుతుంది. ఇంకేమవుతుంది? మన ఇంట్లో వాళ్ళతో తప్ప బయట వాళ్ళకి వెళ్ళి రోడ్డు మీద వెళ్ళి ఎవరితో గొడవ పడతాం మనం? ఎంతసేపు పడతాం చెప్పండి గొడవ? పడలేం కదా. మన మనతోనే గొడవలు. ఎందుకంటే మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు వేరు. మీ ఆలోచన ఏంటి ఒకసారి మీరు చేసి చూద్దాం. నా ఆలోచనకు తగ్గట్టు మీకు నచ్చితే చేద్దాం. ఒక ప్రపోజల్ లాగా పెట్టండి. జీవన విద్యనే ప్రపోజల్ లాగా పెట్టారు. అది నెక్స్ట్ వీక్ వస్తుంది అనుకుంటా అండి, గిరిగారు చెప్తారు. కానీ మనం తొందరగా ఏదో దొరికింది కదా అని చెప్పేసి ఇప్పుడు ఒక విత్తనం నాటేసేసి అదేంటి ఇంకా ఫ్రూట్ రాలేదు అని అంటే కష్టం అమ్మా. ఈ జీవన విద్యకి కొంచెం టైం ఇవ్వాలి. ఇది కూడా ఒక మెథడ్. మీరు ఒక గ్రాడ్యుయేషన్ తెచ్చుకోవాలన్నా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెచ్చుకోవాలన్నా, పిహెచ్డి చేయాలన్నా ఎట్లయితే టైం పడుతుందో, 10th క్లాస్ చదవాలన్నా 1 సంవత్సరం పాటు టైం పడుతుంది. దీనికి కూడా కొంచెం టైం ఇవ్వండి. మీ ఆలోచనలు బాగున్నాయి, మీరు వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకుంటున్నారు, అంత తొందరగా అవ్వదమ్మా. ఇది కొంచెం టైం పడుతుంది. గిరిగారు దాని గురించి బాగా చెప్తారు. ఎన్విరాన్మెంట్ గురించి,
మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి, మన బిహేవియర్ని ఎట్లా మార్చుకోవాలి, ఇవన్నీ వేరు టాపిక్స్ అమ్మ. వీటి గురించి జీవన విద్యలో చాలా డీటెయిల్డ్గా మాట్లాడతారు అడ్వాన్స్ లెవెల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. సో, జగదీష్ గారు చెప్పారు. సో, గుడ్. అంటే నేను అదే జగదీష్ గారు చెప్పినట్టుగా నేను అయితే ఇంకా రిలేషన్‌షిప్స్ వరకు వెళ్ళలేదండి. అంటే అఫ్‌కోర్స్ మన మన రిలేషన్‌షిప్స్ మనం గుర్తించాలి. అవి ఉన్నాయి. బట్ దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి, నా ఇష్యూస్ ఏంటి, నా ప్రాబ్లమ్స్ ఏంటి, అవి ఎందువల్ల వస్తున్నాయి? సంబంధాల వల్ల వస్తుండొచ్చు. కానీ దాని రూట్ కాజ్ ఏంటో చూడమని చెప్తున్నాను నేను యాక్చువల్‌గా. అది బేసిక్‌గా అది ఇష్యూ అని అది దాంట్లో ప్రాబ్లమ్ ఉంది అన్నది రికగ్నైజ్ చేయడం అన్నది గుర్తించడం ఇంపార్టెంట్. సో, దానికి ఇంతకుముందు ఇప్పటిదాకా మనం ఒక 2, 3 మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు అనే దాని మీద డిస్కషన్ పెట్టాము. దాన్ని రిలేషన్‌షిప్స్ ఇష్యూ లాగా తీసుకోకుండా ఎలా చేయాలో నా ఒపీనియన్, అంటే నా వే ఆఫ్ టాకిలింగ్ దిస్ చెప్తానండి. ఆహ్, సో, ఇప్పుడు పిల్లలు మొబైల్ ఫోన్స్ ఆడుతున్నారనుకోండి. నేను ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఇంతకుముందు జగదీష్ గారు కూడా అదే చెప్పారు. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఓకే. మనం ఇంత చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. వీళ్ళు ఇప్పుడు మొబైల్స్ తీస్తున్నారని యాక్సెప్ట్ చేసి, అది కూడా మనం కూడా నేర్చుకుందాం అది. దాంట్లో తప్పేముంది? నేను నేర్చుకుంటాను. గేమ్స్ ఎలా ఆడాలి? ఎంతసేపు ఆడాలి అనన్నది నా నా డిసిప్లిన్ నేను నేర్చుకుంటాను. రైట్. సో, ఇప్పుడు నా మీద నేను ఇదంతా కూడా ఏంటంటే నా మీద నేను ఎఫర్ట్ పెడుతున్నాను. ఇప్పుడు మా అబ్బాయి గేమ్స్ ఆడుతున్నాడనుకోండి. ఓకే. ఇదేదో బానే ఉన్నట్టుంది అని చెప్పేసి నా మీద నేను ఎఫర్ట్ పెట్టుకొని, గేమ్స్ నేర్చుకుని ఎలా ఆడాలి? ఎలా గేమ్స్‌లో పాయింట్స్ వస్తాయి. అవన్నీ ఎలా నేర్చుకోవాలి? వేరే వాళ్ళతో ఎలా ఆడాలి? అవన్నీ కూడా నేర్చుకుంటాను. తప్పేముంది దాంట్లో? కాకపోతే నా కంట్రోల్‌లో నేను ఉన్నానా లేదా అన్నది నేను వెరిఫై చేసుకుంటాను కదా! దీన్ని దీన్ని ఈ గేమ్స్ ఆడడాన్ని ఇంకా మంచిగా ఎలా యూజ్ చేసుకోవచ్చు నా లైఫ్‌లో అన్నది కూడా నేర్చుకుంటాను గదా! ఎలాంటి గేమ్స్ ఆడాలి అన్నది కూడా నేర్చుకుంటాను గదా! సో, దట్ ఈస్ అగైన్ వన్ ఆపర్చునిటీనే గదా నాకు. ఇప్పుడు మనమైతే టెక్నాలజీకి విరుద్ధంగా అయితే వెళ్ళలేమండి కరెంట్ సొసైటీలో. సో, ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడడం అనేది గేమ్స్ ఆడితే వస్తుందా? లేకపోతే ఇంకేదైనా వీడియోస్ చూస్తే వస్తాయా? మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ బయట. గేమ్స్ కూడా ఉన్నాయి. అందరితో కలిసి ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి. దూరంగా ఉండేవాళ్ళు వాళ్ళతోటి కూడా ఎవరైనా మనతోటి ఆడుకోవాలనుకోండి. మా పిల్లలు కూడా వాళ్ళ కజిన్స్ తోటి వాళ్ళ వాళ్ళ యూఎస్‌లో ఉన్నారు వాళ్ళ కజిన్స్. వాళ్ళతోటి కూడా గేమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ కానీ ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు అననేది లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళు మంచి గేమ్స్ ఉన్నాయి, ఇంకా మంచివి అనన్నది వాళ్ళ లెర్నింగ్ వల్ల వచ్చేస్తుందేమో ఆటోమేటిక్‌గా. అది నేను ఇంక మళ్ళా సంబంధంతో వచ్చేది అనేది తర్వాత చెప్తాను. బట్ అగైన్ నేనేమంటున్నానంటే, ఒక ప్రాబ్లమ్ ఉంది అనంటే దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుదాం మనం. ఆ ప్రాబ్లమ్ వచ్చింది అనంటే మనకి రాకుండా ఉండడానికి ఆ ప్రాబ్లమ్ మనమేం చేయొచ్చు అననేది ఒక లెర్నింగ్ ఉంటుంది గదా! దాన్ని చూద్దాం అంటున్నాను నేను. ఇప్పుడు గేమ్స్ ఆడడం వల్ల ప్రాబ్లమ్ అనన్నది మనకెప్పుడు తెలుస్తుంది? మనం ఆడితేనే. రైట్. సో, అది మన ప్రాబ్లమ్ అని దాన్ని ప్రాబ్లమ్ అని మనం గుర్తిస్తేనే. అది వాళ్ళు ఆడడం వల్ల మనకు ప్రాబ్లమ్ అవుతుంది అనేది కాదండి. కరెక్ట్ కాదు. అది మనకి ప్రాబ్లమ్ అని తెలిస్తే, ఓకే. ఇది అందరికీ ప్రాబ్లమ్ కావచ్చు అనేది తర్వాత తెలుస్తుంది. ఓకే. అది సంబంధాల్లో అప్పుడు చెప్పగలుగుతాం. సంబంధంతో రైట్. సో, దాని మీద డైరెక్షన్ ఫోకస్ పెడదామని అంటున్నాను నేనిప్పుడు. ఓకే. సో, ఇంకొక 10 మినిట్స్ ఉందండి. లెట్ మీ జస్ట్ క్విక్‌లీ నెక్స్ట్ స్లైడ్స్‌కి ఎళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎట్లా? ఓకే. ఇది ఎరేజ్ చేయాలి. వన్ సెకండ్. ఓకే. యాహ్! ఓకే. సో, ఇంతకుముందు హస్బెండ్ అండ్ వైఫ్ గురించి కూడా మాట్లాడారు. సార్ కొంచెం సంబంధాల్లోకెళ్తున్నానండి. రైట్. సో, నేను మాట్లాడొచ్చా? యాహ్! చెప్పండి. సార్ అపర్ణ అండి. యాహ్! అపర్ణ గారు. ఆ, నేను నా ప్రమేయం లేకుండానే నేచర్‌లోకి వచ్చానండి. హుహు. వచ్చి చాలా కండిషన్స్ పెట్టుకుంటున్నాను వచ్చి. ఎక్కడ సంబంధాల్లో, కుటుంబము, హ్మ్. సొసైటీ వీటిలన్నిటిలోని చాలా కండిషన్స్ పెట్టుకుంటున్నాను. హ్మ్. నా వాళ్ళందరూ ఇలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. సొసైటీలో వాళ్ళు ఇలా ఉంటే హ్యాపీగా ఉంటాను. అలాగే నేచర్ అంతా పాడైపోతుంది. హ్మ్. ఎవరు పట్టించుకోవట్లేదు. సో, ఇలా ఇది నడుస్తోంది. హ్మ్. సో, నేనేం చేయగలను? నేనేం చేయాలి?
వీటన్నిటిలో అంటే నా ప్రమేయం లేకుండానే నేచర్లోకి వచ్చి ఉమ్, ఆ, వచ్చిన దగ్గర నుంచి అన్ని కండిషన్స్తో లైఫ్ లీడ్ చేసుకుంటూ ఆ, రకరకాల కన్ఫ్యూషన్స్, రకరకాల వీటన్నిటితోటి ఆ, చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉండే బదులు నేను ఏం చేయగలను అనే దాని మీద నేను వర్క్ చేస్తున్నానండి. ఆ, ఇప్పుడు యాక్చువల్లీ లిజనింగ్ టూల్ని నేను అప్లై చేసుకుంటున్నాను. అక్కడ కొంచెం నేను అనే చోట లిజనింగ్ టూల్ని అక్కడ ఆ ఏరియాలో నేను కొంచెం వీక్గా ఉన్నాను. ఉమ్, సో దాని మీద పని చేసుకుంటున్నాను. నెక్స్ట్ కుటుంబాలు మనకున్న 24 గంటల్లోనే మనం ఏదో ఒకటి కంప్లీట్ గా అయ్యాక రెండో దానికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఉన్న 24 గంటల్లోనే ఆ, సంబంధాలు వాటిని ఎండిచ్ చేసుకోవటంలో కొంత సమయాన్ని అంటే అసలు దానికి మన సమయం కేటాయించే అవసరం లేదు. ప్రతి విషయంలోని కూడా మనకి వచ్చే సిచ్యువేషన్స్ నుంచి మనం మన ఎబిలిటీస్ని మనకున్న ఎబిలిటీస్ని యూస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసి వస్తూ ఉంటుంది కదా. సో అలాగే ఏదో ఒకటి సంబంధాల్లో ఏదో ఒక టాస్క్ ఎదురవుతూ ఉంటుంది. అలాగే ఇంటికి వచ్చే బంధువులు, మిత్రులు వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ, ఇంటి పనులు చేసుకుంటూ, దైనందిన వ్యవహారాలు ఇవన్నీ చేసుకుంటూనే ప్లస్ అట్ ద సేమ్ టైం నా ప్రమేయం లేకుండా నేను ఈ నేచర్లోకి వచ్చాను కదా. అది ఉమ్, యాక్చువల్లీ ఫస్ట్ నా లైఫ్ స్టార్ట్ అయింది నేచర్ నుంచి నిజానికి. సో ఆ నేచర్కి కూడా కొంత సమయాన్ని నేను కేటాయించాలి అనే భావంతో ఈ ఈ వీటన్నింటికి ఎంత ప్రియారిటీ ఇచ్చుకుంటూ ఉంటున్నాను అంటే అంత ఇవ్వలేకపోయినా కొంత సమయాన్ని అంటే నేను ఏం చేయగలను ఈ నేచర్ కోసం. నేను కొంతకాలమే ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ కొంతకాలంలో నేను నేచర్కి అంటే మనం కూర్చుని దేవుడికి పూజ ఎలా అయితే చేస్తున్నామో నేచర్కి చేసేది కూడా ఈక్వల్ కన్నా ఇంకా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. సో దానికోసం నేనేం మీరు చేయగలను ఆల్రెడీ చాలా అనేది చేస్తున్నారు కదండి నేచర్కి. అది అది చెప్పట్లేదు మీరు ఇంకా. నేను లేదు సార్, నేనేం చేయాలి అనే దాని మీద ఇంకా నేను చాలా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సూపర్ అండి. దట్ ఈస్ ద దాని స్పిరిట్ మీద యాక్చువల్లీ. నేను మీరు ఆల్రెడీ చాలా మాట్లాడాలనుకుంటున్నానండి. చేస్తున్నారు. మేము అందరం చూసాం కూడా యాక్చువల్లీ. గుడ్. లేదు సార్, లేదు. సో దానికోసం ఏం చేయాలని అంటే జనరల్లీ మనం మీరు అన్నట్టు స్టార్టింగ్లో చెప్పారు కదా, ఏదైనా చేయాలనుకున్నప్పుడు చాలా బయట వాళ్ళు వాళ్ళు ఏది తీసుకోలేనప్పుడు మనకి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అయ్యో ఎక్కడ చూసినా చెత్త, ఎక్కడ చూసినా చెండాలం, ఎక్కడ చూసినా వాసన అని మనం ఫ్రస్ట్రేట్ అవుతూ దాన్ని ఉంటాం. ప్రాబ్లమ్‌గా ఎస్, అనుకుంటున్నాం మనం. కానీ ఒకటి ఆగేసాం మనం. అనుకుంటాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పిల్లలు సెల్ ఫోను ఎలా అయితే మాన్పించటం కష్టమవుతుందో నేచర్కి జరుగుతున్న మనం అంటే ఎట్ ద సేమ్ టైం మనము మన కుటుంబము సంబంధాలు అలాగే నేచర్ వీటన్నిటి వైపు కూడా మనం కొంత సమయాన్ని దృష్టి సారించగలుగుకుంటూ వెళ్తే నేచర్ కూడా, ఎందుకంటే మనం ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకి ప్రమేయం లేకుండా నేచర్లోకి వచ్చాం కదా. అదే కదా మన ఫస్ట్ ప్లేస్. అక్కడికే వెళ్తాం మళ్ళీ. అంటే చెప్తారు కదా మళ్ళీ మట్టిలో ఎవరో మనందరం ఇంత తర్జన భర్జన చేసినా అందరం మట్టి నుంచి వచ్చిన వాళ్ళమే కూడా మట్టిలోకే వెళ్తామని. మనందరం మళ్ళీ తిరిగి ఆ మట్టిలో కలిసేవాళ్ళమే. సో ఫైనల్లీ మన అవును. ఫ్రెండ్ సాయిల్ కదా. సో ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి. మళ్ళీ మనం ఆ సాయిల్లో కలిసిన రోజున దానికి మనం ఏం చేయగలుగుతున్నాము అనే ప్లేస్కి కూడా మనం నేను కొంత ట్రై చేయడానికి ఏదైనా చేద్దామనే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో డెఫినెట్లీ ఆ సెల్ ఫోన్ ఎలా అయితే మాన్పించటం కష్టమో ఈ నేచర్కి సంబంధించి అవగాహన చేయించటం కూడా అంతే కష్టం అండి. సో మనం ఎంత చేయగలము అనేది అది కూడా అంతకన్నా ఎక్కువ ప్రియారిటీ. ఇప్పుడు ఎలా అంటే
హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. పిల్లలు పాడవుతున్నారు, సెల్ ఫోన్లు అంటున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నింటి మీద నేచర్ తాలూకా ఇంపాక్ట్ ఉంది. మన కుటుంబాల మీద కూడా చూడండి, గొడవ పడితే కాసేపు ఏదైనా ఎప్పుడైతే పార్క్కి మనమే వెళ్తే నేచర్ అని 4 చెట్లు అనుకుంటే చూస్తే కరెక్ట్‌గా వెళ్తాం మనం. ఎగ్జాక్ట్లీ సార్. కాసేపు పిల్లల్ని ఇప్పుడు ఫోను ఓకే, నేను పార్కుకి తీసుకెళ్తాను, వచ్చాక ఫోన్ చూసుకో అని మనం చెప్పామంటే, అక్కడ ఉండే వాళ్ళ పువ్వులు, ఆకులు గురించి వాళ్ళని కాసేపు చూపించగలిగితే, ఆ చెట్టు గురించి మనం కాసేపు చెప్పగలిగితే, అక్కడ పిల్లలకి వాళ్ళు ఎంగేజ్ అవ్వాలి. వాళ్ళకి ఎక్కడ ఎంగేజ్ అవ్వాలో తెలియటం లేదు పిల్లలకి. సో, అంతకంటే బ్యూటిఫుల్ లైఫ్ అనేది నేచర్. అది వాళ్ళకి టేస్ట్ మనం చూపించగలిగితే, వాళ్ళు డెఫినెట్లీ దీనికన్నా మంచి ప్లేస్ ఒకటి ఉంది అనేది మనం చెప్పగలిగితే, వాళ్ళు డెఫినెట్లీ దాన్ని ఆ టైంని తగ్గించుకోగలుగుతారు. స్లోలీ వాళ్ళు ప్రాక్టికల్‌గా ఆలోచించగలుగుతారు. ఎప్పుడైతే నేచర్‌లోకి వెళ్తారో, అంత బావుందమ్మా ఆ పార్కు, ఆ పక్కన అక్కడ చెత్త ఏంటి అనంటే, అరే అది నువ్వు నేను పడేసిందేరా, అది మనమే మందు మార్చుకోవాలి, అది పడేయకూడదురా అని చెప్పే ఛాన్స్ మనకు దొరుకుతుంది. సో, మనం ఎప్పుడైతే నేచర్‌లో మనం పుట్టామో, తిరిగి నేచర్‌కే వెళ్తామో, ఇప్పుడు మీరు చెప్పారు స్టార్టింగ్‌లో అసలు మనం ఈ జీవన విద్య స్టార్ట్ చేసింది కూడా నేను, కుటుంబ సంబంధాలు, సొసైటీ, నేచర్ అనే ఈ సంబంధాలు, సొసైటీ, నేచర్ ఈ 4 చోట్లే మనం తిరుగుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం. సో, ఇప్పుడు మనం రివర్స్‌లో వస్తే నేనేమంటున్నానంటే, మనం వచ్చింది నేను చోట కాదు యాక్చువల్లీ. నేను అనే ఈ ప్రాణి నేచర్ నుంచి స్టార్ట్ అయింది. సో, నేచర్ ఫస్ట్ ప్లేస్ మనకి. అక్కడ నుంచి సో, ఇదొక సైకిల్. మనం నేచర్ నుంచి వచ్చాము, మళ్ళీ నేచర్‌కే వెళ్తాము. వీటన్నిటి సొల్యూషన్స్ నేచర్‌లో ఉన్నాయి. మన యాటిట్యూడ్స్ అన్నీ కూడా మన సంబంధాల్లో కూడా మిక్స్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతీదీ మా కమ్యూనిటీలో ఒకసారి ఏం జరిగిందంటే సెప్టిక్ ట్యాంక్ బ్లాక్ అయిపోయిందండి. బ్లాక్ అయిపోతే రీజన్స్ ఏంటి అంటే శానిటరీ నాప్కిన్స్, ఈ శానిటరీ మెటీరియల్స్ ఉన్నాయి కదా, డైపర్స్, సోయింట్స్, ఇవన్నీ కూడా కామర్స్‌లో వేసి ఫ్లష్ చేసేసారు. చేస్తూ ఉన్నాం. ఇది ఒక బిహేవియర్. అంటే ఈ బిహేవియర్ కూడా రిలేషన్స్‌లో కూడా ఉంటాయండి. దాని తాలూకా అంటే అక్కడ ఎలా నేచర్ పట్ల మనం ఎలా అయితే హార్ష్‌గా ఉంటున్నామో, దాని తాలూకా ఇంపాక్ట్ మన కుటుంబాల్లో కూడా ఉంటాయి. అంటే ఒకళ్ళు హర్ట్ అవుతున్నా సరే, ఒకళ్ళు బాధపడుతున్నా సరే, మనం పట్టించుకోలేకుండా మనలో ఆ స్పిరిట్ డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో, మనం ఇవి చెప్తే పిల్లలకి అర్థం కాదు. "ఒరేయ్! నువ్వు ఇలా ఉండకూడదురా, ఇలా చేయకూడదురా" అని చెప్తే అర్థం కాదు. కానీ మనం వీటన్నిటిలో ఏది కరెక్ట్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళ చేయి పట్టుకొని తీసుకొని ఫస్ట్ నేచర్‌తో పాటు వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయగలిగితే కనుక మనం ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ నేననేదేంటి అండ్ అట్ ద సేమ్ టైమ్ వీటన్నిటితో పాటుగా నేను అనే ప్లేస్ డెఫినెట్లీ కొంత టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పగలిగే స్కిల్, ఎబిలిటీ పెరగాలి అంటే మనకి నేను అనే ప్లేస్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను. నేను లిజనింగ్‌లో పూర్‌గా ఉన్నాను. అసలు వాళ్ళు చెప్పేది నేను సరిగ్గా వినను. నాకు ఒక్కొక్కసారి విననప్పుడు నేను ఎక్కడైతే అందులో శివ గారు అన్నట్టు ఎక్కడైతే మనం వినమో అక్కడ వాళ్ళని మనం అర్థం చేసుకోలేము. ఎక్కడైతే ఇదే పాయింట్ నేను విననో, కుటుంబంలో చెప్పిన వాళ్ళు ఎవరైతే ఏదైనా చెప్తారో అది నేను సరిగ్గా అర్థం చేసుకోలేను. వాళ్ళు చెప్పింది నేను వినలేనప్పుడు. అట్ ద సేమ్ టైమ్ సొసైటీలో రేపొద్దున ఆఫీస్‌లో ఎవరైనా ఏదైనా చెప్తారు. అది చెప్పింది నేను సరిగ్గా తీసుకోను. అది వాళ్ళని అక్కడ నేను సరిగ్గా మొత్తం అంతా అస్తవ్యస్తంగానే ఉంటుంది. నా 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 లిజనింగ్ టూల్ నేను యూజ్ చేసుకొని నేను అక్కడ బెటర్ అవుతూనే అట్ ద సేమ్ టైమ్ కుటుంబాలులో ఈ రిలేషన్స్, సొసైటీలో అంటే ఐ మీన్ నేను వర్క్ ప్లేస్ అక్కడ వీటిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే మనం ఉన్నది అసలు నేచర్‌లోనే.
దాన్ని బాగు యాహ్! సో, చేసుకుంటే అపర్ణ గారు కొంచెం దా అది మన సారీ. క్లోజింగ్ టైమ్ అయింది. 8:30 అయిపోయింది. నేను ఒక్కసారి సార్. కొంచెం సమ్మరైజ్ చేసేసి సార్. మీది నేను క్లోజ్ సార్. సార్. చేస్తానండి. థాంక్ యూ. సో, థాంక్ యూ. యాహ్! అపర్ణ గారండి చాలా ఇన్‌స్పిరేషన్ అండి మనకందరికీ. షీ హాస్ డన్ గ్రేట్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఒక ఫారెస్ట్ లాగా ఒక నేచర్‌తో తను ఉంటూ చాలామందికి ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటూ అందరికీ నేచురల్ ఫుడ్ ఇవ్వాలని, అందరికీ ఆరోగ్యకరమైన ఇది మన గ్రెయిన్స్ కానీ అవన్నీ సప్లై చేయాలని లేదు చాలా సార్. చాలా వరకు తను నేచురల్ ఫుడ్ అని ఒంటరిగానే కాదు. చేస్తున్నారు. నేచురల్ యాహ్! ఫుడ్ అని కాదు సార్. యాహ్! ఓకే. యాహ్! బట్ వాటెవర్ మీరు మీరు సెపరేట్‌గా ఒకసారి మనం షేర్ చేసుకుందామండి. మన వర్క్‌షాప్స్‌లో గాని, మనం ఈ వీక్లీ రిఫ్రెషర్స్‌లో ఒకసారి మీరు చేసే వర్క్ ఏంటి? అందరికి తెలియాలి గదండీ! మీరంతట మీరు చేసుకోకపోతే కరెక్ట్ కాదు. అందరికి తెలవాలి మీరు చేసే వర్క్ కూడా. సో, గుడ్ అండి. వీల్ టాక్ మనం మన మన డీటెయిల్‌గా మనం దీని గురించి మనం మాట్లాడదాం. సో, గుడ్ అండి. థ్యాంక్ యూ అపర్ణ గారు. సో, ఫైనల్‌గా నేను అంటే ఇది క్లోజ్ చేద్దామనండి. బేసిక్‌గా ఇప్పుడు కొంచెం నేను రిలేషన్‌షిప్స్‌కి వద్దామని ఒక బేసిక్ ఇంట్రడక్షన్ చేద్దామనండి. సో, బేసిక్‌గా ఏంటంటే మన రిలేషన్‌షిప్స్ మనకి సంబంధాల్లో కూడా ప్రాబ్లమ్ ఉన్నాయని గుర్తిస్తే ఫస్ట్ థింగ్ మనకి ఇంకోటేంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయంటే ఎక్కువ క్లోజ్‌గా ఎవరితో ఉంటామో వాళ్ళతోటే ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయండి. మీరు గమనించి చూడండి. సో, మన లైఫ్‌లో ఎవరితోటి ఎక్కువ క్లోజ్‌గా ఉంటామండి? మన స్పౌసెస్ తోటే మేజర్‌గా మన లైఫ్‌లో రైట్. మన పెళ్ళయ్యేంత వరకు ఓకే. మన పేరెంట్స్ తోటో, మన అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతోటి ఉంటాము. బట్ అదర్‌వైజ్ పెళ్ళైన తర్వాత రెస్ట్ ఆఫ్ ద టైమ్ 25 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిందనుకుంటే, ఆ రెస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా కూడా మన స్పౌస్, మన భార్యనో, మన హస్బెండో తోటో ఉంటాం కదా! సో, ఈ రిలేషన్ ఈ సంబంధాల్లోనే ఎక్కువ ఇష్యూస్ ఎందుకు కనపడుతున్నాయి మనకి అంటే, ఎక్కువ టైం వాళ్ళతోటే ఉంటున్నాం కాబట్టి. ఓకే. సో, అయితే ఏ పాజిబిలిటీ అయితే ఉందంటే ఆహ్, ఒక చోట కలిసి అంటే ఒక చోట ఉండొచ్చు. కానీ కలిసి ఉంటున్నారా లేదా అన్న క్వెషన్ మార్క్ కూడా ఉంది. అలాంటప్పుడు పెద్ద ఇష్యూస్ ఉండకపోవచ్చు. కానీ అదప్పుడు ఏంటంటే ఫోర్సిబుల్‌గా సొసైటీ పెట్టిన రూల్స్ ప్రకారంగా భార్యాభర్తలు కలిసి ఉండాలి అని చెప్పారు కాబట్టి ఉంటున్నాం గానీ, ఒక చోట ఉంటున్నాం గానీ, భార్యాభర్తలాగా ఉంటున్నామా లేదా అనేది పెద్ద క్వెషన్. ఒకవేళ నిజంగా భార్యాభర్తలాగా ఉండాలనుకుంటున్నప్పుడు, మనం ఏంటంటే ఈ సమస్యలు ఉన్నాయని అనుకుంటాము. ఆ సమస్యల వల్ల మేము ఉండలేకపోతున్నామని, ఈ మధ్యలో చూసుకునే విడాకులని ఇవన్నీ ఎక్కువ ఎందుకు అవుతున్నాయనంటే, ఈ సమస్యల వల్లనే. ఆ సమస్యని ఎవరు ఐడెంటిఫై చేయాలి అనంటే, ఆ సమస్య ఉంది అని అనేది గుర్తించిన వాళ్ళు అవేర్‌గా ఉన్నప్పుడు, ఒక సమస్య ఉంది అని అన్నప్పుడు గుర్తించినప్పుడు, దాని మీద వర్క్ చేయాల్సింది నేనే అని ఎప్పుడైతే గుర్తిస్తామో, దాని మీద ఎఫర్ట్ పెడతామండి. ఓకే. ఎప్పుడైతే ఆహ్, ఇంతకుముందు మన అపర్ణ గారు కూడా చెప్పారు. రైట్ లిసనింగ్. ఎదుటి వాళ్ళ కూడా ప్రాబ్లమ్ ఉంది. అంటే నాకు ప్రాబ్లమ్ ఉంది. ఎదుటి వాళ్ళకి కూడా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది గుర్తిస్తే దాని మీద ఎఫర్ట్ పెడతామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాబ్లమ్ మీద నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు అది వేరే వాళ్ళకి ప్రాబ్లమ్ కాకుండా ఉంటది. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాబ్లమ్‌ని మీద ఎఫర్ట్ పెడితే ఇంతకుముందు నేను ఏదైతే తెలుసుకున్నానో అది నా లెర్నింగ్‌కి ఉపయోగపడతది. ఎదుటి వాళ్ళ లెర్నింగ్ కూడా ఇండైరెక్ట్‌గా ఉపయోగపడుతుంది. రైట్. అదొకవేళ అది లెర్నింగ్ అయితే, రియల్ నాలెడ్జ్ అయితే. నా గురించి నేను తెలుసుకున్నప్పుడు అది పాజిబిలిటీ ఉందండి. సో, ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్‌ని, వేరే వాళ్ళని నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్నది యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ థింగ్. ఎదుటి వాళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయని అన్నది అర్థం చేసుకోవడం. ఈ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనం మ్యారేజ్ లైఫ్‌లో కూడా బ్యాలెన్స్‌ననేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయగలం. అది ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడం అనంటే ఇదేనండి బేసిక్‌గా. ఎప్పుడైతే భార్యాభర్తలను ఒకళ్ళనొకళ్ళు సంబంధం చేసుకుంటేనే, అర్థం చేసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్లస్ ఒక ఫ్యామిలీ అనేది నిలుస్తుంది. రైట్. సో, ఇది ఫైనల్‌గా నేను కంక్లూడ్ చేద్దాం అనుకున్నానండి. సో, ఇంకేమన్నా 1, 2 క్వెషన్స్ 8:37 అయింది. ఒక్క క్వెషన్ తీసుకుందామండి. తీసుకొని క్లోజ్ చేద్దాం. చిన్న క్వెషన్ ఏదన్నా సింపుల్‌గా. గుడ్ అండి. ఎవరేం క్వెషన్స్ లేవనుకుంటాను. కంక్లూడ్ చేద్దామండి. ఫైనల్‌గా ఒకసారి వన్ మోర్ రిమైండర్.
23rd నవంబర్ ట్రిపుల్ ఐటీలో 1 డే వర్క్షాప్ జరుగుతుందండి. ప్లీజ్ డూ రిజిస్టర్ అండ్ జాయిన్. సో జీవన్ విద్య కంటెంట్ అంతా కూడా ఇప్పటివరకు అటెండ్ అవ్వని వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే, ఇది మంచిగా అనిపిస్తుంది అని, మీకు ఉపయోగపడింది అని అనుకుంటే, కమ్ విత్ దెమ్, గెట్ దెమ్ అలాంగ్ విత్ యూ. సో ఫోర్స్ చేయకండి, ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ అట్లీస్ట్ చెప్పండి, ఇది మాకు ఉపయోగపడింది, మీకు కూడా ఉపయోగపడుతుండొచ్చు అని ఒక పిక్నిక్ లాగానో, ఒక సమ్ లెర్నింగ్ సెషన్ లాగా అటెండ్ అవ్వమని చెప్పండి. రైట్. సో సార్ కంప్లీట్ గా ఇది ఇంగ్లీష్ లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా? తెలుగులోనేనండి. ఈ వచ్చేది ఓకే. వర్క్షాప్ అయితే తెలుగులోనేనండి. ఓకే. అంటే ఇక ఇప్పుడు ఈ స్లైడ్స్ అన్నీ కొంచెం తెలుగు ఇంగ్లీష్లో ఉండొచ్చు. కొన్ని చాలా మన తెలుగు మన వాడుక భాష తెలుగులో చాలా వరకు ఇంగ్లీష్ మిక్స్ అయిపోయింది. సో అలాగే ఉంటుందండి, అంతే, అంతకుమించి ఏం ఓకే లేదు. సార్. ఓకే సార్. సార్ నాది అర్థమైతే ఒక అవుతుంది కదా, అర్థం అవ్వడం ఇంపార్టెంట్. అర్థం అంతే. అవుతుందండి, చాలా బాగా అర్థం రైట్. అవుతుంది, ఎనర్జీ కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాను. సార్ గుడ్. ఒక చిన్న డౌట్ అండి, మీరు లాస్ట్ గా చెప్పింది దగ్గర వాళ్ళతోనే ఎక్కువగా సమస్యలు, ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది అని. టైం ఓకే, అదంతా సంబంధాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి బేసిక్గా అర్థం చేసుకోలేదు. మనం అటు సైడ్ నుంచి అర్థం చేసుకోలేదని మనం అనుకుంటాం, ఆలో సేమ్ అదే అంటారు సార్, అర్థం అంతే, చేసుకోలేదు అంతే. అనేసి. కరెక్ట్. ఇద్దరు అర్థం చేసుకోలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ నేను అర్థం చేసుకోలేదు అని ఎప్పుడైతే వెళ్తామో దాని మీద ఎఫర్ట్ పెడతామండి. సో అది ఓకే, నేను అర్థం అర్థం చేసుకోవడం చేసుకోలేదు ఏంటి అనే మాట అనేది వర్క్షాప్లో రావాలండి. క్లియర్గా ఉంటుంది. నేను అర్థం చేసుకోలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేదు కాదు, నేను అర్థం చేసుకోలేదు. అది అంతే. ఓకే అది అండి. ఏం అర్థం చేసుకోవాలి అనే కంటెంట్ జీవన్ విద్య వర్క్షాప్లో ఉంటుంది. ఓకే అండి. ఓకే అండి. రైట్. సో ఓకేనండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఓనర్షిప్ ఇష్యూస్ సార్. నా మీద నీకు హక్కు ఉంది, నువ్వు నా మనిషివి. అంతే. అంతే. యా ఓకేనండి. థ్యాంక్ యూ.